నా నామమును బట్టి నీ కొమ్ము హెచ్చింపబడును. ఈ వాగ్దానాన్ని మన కుటుంబాల పట్ల, మన సంఘాల పట్ల దేవుడు నెరవేర్చి ఆశీర్వదించి వర్ధిల్లజేయునుగాక. మంచిది. బైబిల్లో ఉన్న కొన్ని వాక్యాలు మీకు జ్ఞాపకం చేస్తా చూడండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు, చెప్పండి అన్నమాట. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు తర్వాత వర్ధిల్లుదురు. యెరూషలేమును ప్రేమిస్తే వర్ధిల్లుతారు, దీవించబడతారు. దావీదు గారు ఏమంటారంటే, నీ మందిరములోని మేలుల చేత మేము తృప్తి పొందుచున్నాము అని. అంటే ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ రోజుల్లో ఉన్న దేవుని బిడ్డలకి మందిరం యొక్క విలువ అర్థం కావడం లేదమ్మా, అర్థం కావడం లేదు. అర్థం కాకే ఇలా వస్తున్నారనమాట. బిడ్డ, నిజంగా మందిరం యొక్క విలువ తెలిస్తే, అర్థం కాక అనుకోకూడదులే, మనోళ్ళు చిన్నోళ్ళ, మనోళ్ళకి ఏం జ్ఞానం లేకేం కాదు. ఆడకపోతే ఏం వస్తుంది, తలకాయ ఒక గంట సేపు వేస్ట్, టైం వేస్ట్ అని. బిడ్డలారా, అందుకే ఎగతా ఉన్నారు, బాధలు కష్టాలు వాళ్ళ సొంతగా, వాళ్ళ ప్రయాస, ఏడుస్తున్నారు, ఓని కన్నీళ్ళు పెట్టి దొల్లాడుతున్నారు. కానీ ఎక్కడికి వస్తే మన సమస్యలు తీర్చబడతాయి, ఆ స్థలాన్ని గుర్తుపట్టలేకపోతున్నారు. నీ మందిరములోని మేలుల చేత మేము తృప్తి పొందుచున్నాము. వర్ధిల్లాలన్నా, మేలులతో తృప్తి పొందాలన్నా యెరూషలేముకు రావాలి. ఇది నేను కోరుకున్న స్థానం అని చెప్పాడు దేవుడు. ఆమేనండి. అక్కడ నా చెవులు, నా కన్నులు ఆ స్థలం మీదే ఉంటాయని చెప్పాడు. ఏ స్థలం మీద దేవుని కన్నులు ఉంటాయో, ఎక్కడ దేవుని చెవులు ఉంటాయో అక్కడికి వచ్చి చెబితే త్వరగా వినబడదు దేవునికి. బిడ్డలారా, మన రోజులు ఎట్లాగున్నాయంటే, ప్రజలకి దేవుని వాక్యం కంటే, దేవుని మందిరం కంటే సొంత పనులే ఎక్కువైపోయినాయి క్రైస్తవులకి. ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవులకి మీరు అలా ఉండొద్దని మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాను. అపోస్తుల కార్యగ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, దేవుడు ఒకనికి తోడై ఉండని ఎడల అటువంటి అద్భుత కార్యాలు జరగటం అసాధ్యం. అది ఏ సందర్భంలో అంటే, పేతురు యోహాను గారులు శృంగారం అనే దేవాలయపు ద్వారమునదో కూర్చున్న కుంటివాడిని స్వస్థపరిచినప్పుడు జరిగిన మాట. దేవుని మందిర వాకిటి దగ్గర కుంటితనం పోయింది. ఆమేనండి. దేవుని మందిరంలో ఏం పోద్ది? కుంటితనం పోద్ది. ఆర్థికంగా కుంటితనం, సామాజికంగా కుంటితనం, బాధలు, కష్టాలు, వేదనలు, రుగ్మతలు, నిందలు, అవమానాలు అన్నీ పోయే స్థలం ఏదంటే దేవుని మందిరం. ప్రజలకి దేవుని మందిరం విలువ తెలియక కష్టాలు పడుతూ ఉన్నారు. ప్రపంచంలోకి పోయి, లోకంలోకి పోయి కష్టపడతా ఉన్నారు, గుర్తుపట్టట్లేదు. సౌలు గారి గాడిదలు తప్పిపోయిన తర్వాత ఎంత వెతికినా కనబడకపోయేసరికి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్న సమయంలో సౌలు గారి పనివాడు చెప్తున్నాడు, అయ్యా ఇంత దూరం వచ్చాం, ఈ ఊరిలో, ముందున్న ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడు, దీర్ఘదర్శి ఉన్నాడు, అతని దగ్గర కనుక మనం వెళితే మన గాడిదలు ఎక్కడున్నాయో మనకు ఖచ్చితంగా చెప్పగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒరే, సేవకుల దగ్గర పోయేటప్పుడు మనం ఖాళీ చేతులతో పోకూడదురా. మన దగ్గర అంతా అయిపోయింది, అయ్యా ఇదిగో నా దగ్గర ఉంది, పావుతలం వెండి ఉంగరం ఉంది, ఇది ఇచ్చేద్దాం కానుకరా అంటే సౌలు గారి కంటే సౌలు గారి దగ్గర పనివాడికి మంచి జ్ఞానం ఉంది. దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళినా, దేవుడి దగ్గరికి వెళ్ళినా, దేవుని మందిరం దగ్గరికి వెళ్ళినా పోగొట్టుకున్నవన్నీ దొరకతాయని ఆమె చెప్పండి గట్టిగా. దేవుని మందిరంలో పోగొట్టుకున్నవన్నీ దొరకతాయి. దేవుని మందిరంలో వర్ధిల్లడం ఉంది, దేవుని సన్నిధిలో మేలులు ఉన్నాయి. అందుకే ఎన్ని బాగా గుర్తుపెట్టి దావీదు గారు, అయ్యా భక్తిహీనుల గుడారాల్లో నివసించడం కంటే నీ ద్వారబంధరం దగ్గర ఒక్క దినం, నీ మందిరంలో ఒక్క దినం గడపడం నాకు ఎంతో ఆశీర్వాదం అయ్యా. ఇటు కాదు కానీ ప్రభు, ఇటు కాదు కానీ నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో, చెప్పండి నీరసంగా ఉండబాకండి, నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. ఏందో మందిరాలంటే కొంతమందికి 4 రేకులు 3 తలుపుల్లాగా అనుకుంటున్నారు. నువ్వు ఎప్పుడైతే బిడ్డ దీన్ని గుర్తుపడతావో, దీన్ని గట్టిగా పట్టుకుంటావో, నీ కుటుంబం వెలగతాది యేసునామములో. అంతే. సాతానులు భయపడాలన్నా, దయ్యాలు భయపడాలన్నా మనం దేవుని సన్నిధిలో దాక్కోవాలా. నీ రెక్కల చాటున నన్ను దాచుము. దావీదు గారు అంటారు, నీ గుడారపు మాటున నన్ను. మందిరంలోకి వస్తే దాగపడతావు, సైతాన్ కంట్లో పడవు నువ్వు. ఇది గుడారం, ఈ గుడారపు చాటును దాస్తాడు దేవుడు నిన్ను. మన వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు. ఇంత చెప్పినా అర్థం కాదు బిడ్డ.
అర్థం చేసుకున్న వాళ్ళు ఆస్వాదించబడతారు, అర్థం కాని వాళ్ళు యేసు రక్తం వేజేయం వాళ్ళు బాధలు వాళ్ళు పడతారు. నువ్వు గుర్తుపట్టాలి, దేవుని మందిరం అనేది ఈ భూలోకంలో మనకు పరలోకం లాంటిది. గుర్తుపెట్టుకో, భూలోకంలో మనకు దొరికే పరలోకం ఏంటో తెలుసా? దేవుని సన్నిధి. ఇక్కడే ఆయన అవైలబిలిటీలో ఉంటాడు. నీ ఇంట్లో ఉంటాడో లేదో నాకు తెలియదు, మన ఇంట్లో ఉంటాడో లేదో గ్యారంటీ లేదు, కానీ ఇక్కడ మాత్రం గ్యారంటీ ఉంటాడు ఆయన. ఇక్కడికి వచ్చి కలుసుకోవాలి ఆయన్ని. అసలు నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని దాన్ని గుర్తేం చెప్పండి. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే ఆయన రోజును మనం దొంగతనం చేస్తామా? ఆయన రోజుని మన కొరకు వాడుకుంటామా? ఆయన దినాన్ని మన పనుల కోసం వాడుకుంటామా? మాయ్ ఈ ఒక్కరోజు ఏం కాదులే, గమ్ముండో చిన్న పని చూసుకొచ్చేస్తా, వచ్చే వారం పోదాంలే, ఈమె ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుంటుంది. అట జయదేవు డాడీ ఫ్రెండ్స్ ఎప్పుడు రారు డాడీ, ఒక్కసారి వచ్చారు, నువ్వు ఈసారికి నేను మళ్ళీ ఫ్రెండ్స్. డాడీ ఫ్రెండ్స్ దేవుని కంటే ఫ్రెండ్స్ ఎక్కువ, దేవుని కంటే ఆరాధన దినాల కంటే. అందుకే మన బ్రతుకు తెల్లారుతున్నాయి. నువ్వైనా నేనైనా దేవుణ్ణి వదులుకున్నా, దేవుని సన్నిధిని వదులుకున్నా మన కష్టంతోనే బతకాలి, కానీ దేవుడి దగ్గర నుంచి మనకు సపోర్టు రిపోర్టు ఉండదు. దేవుడు మనకు సపోర్ట్ చేయాలంటే మనం ఆయన్ని ప్రేమించాలి బిడ్డ, ఆయన కోసం ప్రాణం పెట్టాలి. ఇందాక మనం పాట పాడాం కదా, సిగ్గుమాలిన వారు కఠిన హృదయులైనటువంటి ప్రజల మధ్య ఈ తరంలో నేను నీ కొరకు నమ్మకంగా బ్రతకాలి. రోజులు బాగలేవు, చెడ్డలోకం, భయంకరమైన చెడ్డలోకం, ఎటు చూసిన పాపం విస్తారంగా కనబడుతుంది మనుషులకి. చెడిపోవడానికి 100% అవకాశాలు ఎక్కువ, నీటిగా బ్రతకడానికి 1% కూడా అవకాశం లేదు ఈ రోజుల్లో. ఇటువంటి రోజుల్లో నువ్వు నేను దేవుని కోసం నిలబడకపోతే, ఇటువంటి రోజుల్లో మందిరం యొక్క విలువను గుర్తుపట్టలేకపోతే కొట్టుకుపోతామంతే. సునామీలో, పాపం అనే సునామీలో కొట్టుకుపోతామంతే. ఎవడెట్టు పోతాడో కూడా తెలియదు, పరలోకం పోతాడో కూడా గ్యారెంటీ లేదు. కనుక మనము దేవుని మందిర విలువను గుర్తుపట్టి ఆయన కొరకు నమ్మకంగా ఆయన సన్నిధిని ప్రేమించి ఆయన గుడారములోనే దాక్కొని, ఆశ్రయపురములో దాక్కొని నమ్మకస్తులమై నెమ్మది కలిగి దేవుని కోసం రోషంగా నిలబడుదుముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. దేవా నీ సన్నిధి అంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్పాలి మీరు. నీ సన్నిధి అంటే నాకు ఎంతో ఇష్టం, నీ మందిరం అంటే నాకు ఎంతో ఇష్టం. చెప్పుకుంటూ పోతే చాలా మాటలు చెప్పచ్చు. మోషే గారు ఒకటే మాట చెప్పారు, నీ సన్నిధి మాతో కూడా రాని ఎడల మేము ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా ముందుకి. సీనాయి పర్వతం దగ్గర మోషే గారు చెప్తారు ఈ మాట దేవునితో. దేవుడు కోపం వచ్చి దూడను చేసుకొని ఇశ్రాయేలులు దేవుడిని ఆరాధించకుండా దూడను ఆరాధించారని దేవుడు కోపపడి, నేను మీతో రాను, మీరు సిగ్గులేని వాళ్ళు, మీరు లోబడని ప్రజలు, నేను వచ్చాను మిమ్మల్ని చంపేస్తా, మీకు నాకు సంబంధం పోనీ అని కోపపడ్డాడు మన దేవుడు, నేను రాను మీతోటి. అప్పుడు మోషే అయ్యా నీ ప్రజల ఎడల జాలి చేసుకో, నీవే మాతో రాకపోతే ఇంకెవరు వస్తారయ్యా? ఇంత అరణ్యంలో మేము క్షేమంగా బ్రతకగలుగుతున్నామంటే నీ దయ కదా. నీ సన్నిధి మాతో కూడా రాకపోతే మేము ఒక్క అడుగు కూడా ముందు కదిలేది లేదు. ఒకవేళ నువ్వు మాతో రాకూడదని తీర్మానించుకుంటే నా పేరు జీవగ్రంథంలో తుడిచేసాయి. అబ్బా నా పేరు జీవగ్రంథంలో తుడిచేసాయి, నన్ను నరకాన్ని పంపించేసాయి నువ్వు నాతో రాకపోతే. ఆ దెబ్బకి దేవునికి ఊరే ఏంది బిడ్డ ఇంత మాట అనేసాడు. నేను నీతో రాకపోతే నీ పేరు జీవగ్రంథంలో తుడిచేయాలా? నీ పేరు తుడిచేది లేదు, వద్దులే నాయన వస్తానులే, ఇంకెంత ఇట్ట బతిలాడుకుంటే నేను రాకుండా. అయ్యా మోషే అదిగో ఆ ముక్కుల్లో ఉండే ఈ చెవులు ఓడబెరకమని చెప్పాలి. వాళ్ళ ఆభరణాలు చూస్తే నాకు పిచ్చి కోపం వస్తుంది, తీమనోడు మొత్తం ఓడబెరికి దిగంబరాల ముఖం వేసుకొని ఉంటే అప్పుడు దేవుడు వాళ్ళతో నడిచేయడని చెప్తుంది. సన్నిధి రాకపోతే చచ్చిపోతాం దెబ్బకి. దేవుని సన్నిధి నీకు నాకు లేకపోతే బిడ్డ తట్టుకోలేవు. ఒకసారి దేవుడు నేను రానని చెప్పినప్పుడు పెద్ద పోటుగాళ్ళు, ఇశ్రాయేలు పోటుగాళ్ళు ఏం చేశారంటే, దేవుడు చెప్తాడులే మన తెంతుకు రాడని మోషే గారికి చెప్పకుండా వీళ్ళు ముందుకు సాగిపోతారు. కొండ మీద ఎక్కి కొండ మీదకి ముందుకు పోతారు అనమాట. అమాలేకులు పైన కింద దిగొచ్చి చెత్త కొట్టి, దేవుడు ఇశ్రాయేలుతో లేని కాలంలో అమాలేకులు 100 మంది చంపేశారు అంతే. అర్థమైపోయింది ఇశ్రాయేలుకి. ఆయన సన్నిధి మనతో లేకపోతే చిన్న పరిస్థితిని కూడా మనం జయించడం అర్థమైపోయింది వాళ్ళకి. బిడ్డ దేవుని సన్నిధి నీ జీవితంలో ఉన్నంత కాలం నీకు ఆరోగ్యం, దేవుని మందిరంలో నువ్వు బ్రతికినంత కాలం నీకు క్షేమం. గుర్తుపెట్టుకో, ఈ భూలోకంలో మనకు ఎక్కడ సేఫ్టీ లేదు, ఒక్క మందిరంలో తప్ప. అందుకని దేవుని రోజు దేవునికి ఇవ్వండమ్మా, గుర్తుపట్టండి. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ప్రకటన గ్రంథ వర్తమానాల్లోకి వెళదాం. పోయిన వారం ఏ పాయింట్ చెప్పామో గుర్తు చేయండి ఒకసారి.
పోయిన వారం ఏ పాయింట్ చెప్పామో గుర్తు చేయండి ఒకసారి అన్న. నీతిమంతులు పడిపోవటంలో దేవుని ఉద్దేశం. ఎందుకు పడేస్తాడు? ఒక 8 విషయాల దాకా మాట్లాడుకున్నాం. వాళ్ళలో పొట్టు రాలిపోవాలి. నీతిమంతుల్లో పొట్టు, గర్వం అనే పొట్టు, స్వనీతి అనే పొట్టు, ఇతరులను ఎగతాళి చేసే పొట్టు, కించపరిచే పొట్టు, మేమే గొప్ప, మాదే, ఇలా చెప్పుకుంటా ఒకటి చెప్పుకుంటా పోయాం. 1000 సార్లు నువ్వు ప్రభు దగ్గర పడిపోయినా 1001సారి కూడా మరలా నువ్వు నిలబడక అవకాశం ఉంది. నువ్వు బ్రతికున్నంత వరకు దేవుడు నిరీక్షణ. ఎందుకంటే ఆయన అంత ఎందుకు మనల్ని ప్రేమిస్తున్నాడంటే, ఇన్ని అవకాశాలు మనకు దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే, ఏదో కొద్ది కాలం చేసిన పాపానికి నిన్ను యుగయుగాలు నరకంలో వేయటం ఆయనకి ఇష్టం లేదు. తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు నిన్ను. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డవి. తెలుసో తెలియక కొంతకాలం చేసిన పొరపాట్లను బట్టి నిన్ను పూర్తిగా నరకాగ్నిలో వేయటం ఇష్టం లేక ఆయన చచ్చేదాకా మనకు అవకాశాలు ఇస్తున్నాడని, ప్రేమగల దేవుడని, ఈరోజే సరి చేసుకోవాలని, నీతిమంతులు పడినా మరలా తిరిగి లేస్తారని, పడి ఉండకూడదని పోయిన వారం నేర్చుకున్నాం. దేవుడు మనకి ఆ మాటలు ఆశీర్వాదకరంగా మార్చాడు. సిద్ధపడ్డాం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మళ్ళీ ముందుకెళ్దాం. ఇప్పుడు 4వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం దాకా నేను చదువుతున్నాను, ఆలకించండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం దాకా చదువుతున్నాను ఒకసారి. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఇది అయిపోయింది. సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండి అయిపోయింది కదా. నెక్స్ట్, ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు, సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా 24 పెద్దలు తమ సింహాసనాల ఎదుట వారి కిరీటాలు తీసి పక్కన పెట్టి దేవుని స్తుతించారని రాయబడింది. ఇంతటితో మనకి ఎన్నో అధ్యాయం అయిపోయిందాక 4వ అధ్యాయం అయిపోయింది. 4 జీవుల గురించి మనం తెలుసుకున్నామంటే 4 అధ్యాయులు మనం విజయకరంగా ముగించినట్లు. చదివిన వాక్యాన్ని మన అందరికి అర్థమయ్యేటట్లు ప్రభు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. బిడ్డలారా, నా వైపు చూడండి. అపోస్తలుడైన యోహాను గారు, అనగా యేసుక్రీస్తు వారి సొంత పిన్ని సలోమి గారి కుమారుడు, ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు ప్రేమించిన శిష్యుడు, యేసుక్రీస్తు వారి రొమ్మును ఆనుకునేంత క్లోజ్, అంత ప్రేమ సంపాదించుకున్న ప్రియమైన శిష్యుడు, సిలువ దగ్గర తన తల్లిని అప్పగించిన ఈ శిష్యుడు యేసుక్రీస్తు వారు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత దేవుని పనిలో నిమగ్నమై ఉండగా యేసు నామాన్ని ప్రకటిస్తున్న కారణాన్ని బట్టి యూదా మత పెద్దలు కేసు పెట్టారు రోమీల దగ్గర. రోమా నాయకులు ఇతన్ని బంధించి ఎన్నో రకాల చిత్రహింసలు గురి చేసి చనిపోకపోయేసరికి టర్కీ దేశానికి తూర్పుగా ఉన్నటువంటి పాట్మస్ అంటారు ఇంగ్లీష్లో, ఈ పద్మాసు ద్వీపానికి అతన్ని పంపించేశారు చరవాసానికి. మిక్కిలి వేడి రాళ్లతో నిండిన ప్రదేశం, విషసర్పాలు, విషపురుగులు. అప్పటికి ఆయన వయసు బహువృద్ధుడు, 90 సంవత్సరాల వయసు ముసలివాడు. అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఒక గుహలో ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు పిలిచాడు, యోహానో ఇక్కడికి ఎక్కిరా, ఇక మీద జరగబోయే సంగతి నేను చూపిస్తానని దేవుడు పిలిస్తే ఆత్మవశుడై, ఆత్మకు అప్పగించుకున్నవాడై, శరీరం గుహలో ఉంది, ఆత్మ పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరలోకానికి వెళ్ళిన వెంటనే ఒక తలుపు తెరవబడి ఉంది. ఆ తలుపు లోపల నుంచి లోపలికి వెళ్ళి చూడగానే ఒక మహిమగల సింహాసనం కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మహిమగల సింహాసనం మీద ఆసీనుడై కూర్చున్న ఒకడు మనుష్య కుమారుని ఆకారమును పోలి, రంగులు చెప్పండి, ఏ రంగు కనపడుతున్నాడన్నా?
ఏ రంగులు కనపడుతున్నాడు? అడగబాకు మమ్మల్ని, నాకు అందుకే కోపం వస్తుంది పాస్టరా, వాక్యం చెప్పుకుంటాబో మమ్మల్ని అడిగితే మాకు అర్థం కాదు మళ్ళా. అతడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. సూర్యకాంతం అంటే ధగ ధగ మెరయు తెల్లని కాంతి, పద్మరాగం అంటే ఎరుపు ఎర్రని రంగు, ఎరుపు తెలుపు మిక్సింగ్ అయిన కలర్లో ఒక ఆకారం కనబడుతుంది. సింహాసనం కూర్చొని ఉన్నాడు ఆకారం. అతనే మనం ఆరాధిస్తున్న ఈ లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఏం చెప్పండి, నెక్స్ట్ ఏం వచ్చింది? ఆయన కూర్చో ఉన్నాడు. ఆయన వెనక మరకతమును పోలిన ఇంద్రధనస్సు, మేఘధనస్సు. ఇంద్రధనస్సు బైబిల్లో ఉంది, గమ్ముండు. ఆ మరకతమును పోలిన మేఘధనస్సును చూశారు, కనబడుతుంది. కూతురు అంటుంది, డాడీ ఇంద్రధనస్సు లేదు అక్కడ, మేఘధనస్సు. ఏం ఇంద్ర అని పెట్టుకున్నాను, ఇంద్ర అని. బైబిల్లో ఇంద్ర ఇంకో దగ్గర ఉందలే అమ్మ అంటున్నాను నేను. ఇంద్రధనస్సును ఎందుకు రాశారంటే బైబిల్ తర్జుమా చేసింది బ్రాహ్మణులు అనమాట. ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి తర్జుమా చేసింది బ్రాహ్మణులు, కాబట్టి వాళ్ళు ఇంద్రధనస్సు అని రాశారు బైబిల్లో. రైట్. పాయింట్ ఎక్కడ? ఇంద్రధనస్సు ఏ కలర్లో ఉందంటన్నా? మరకతమును పోలిన. మరకతం అంటే ఎమరాల్డ్ గ్రీన్, ఆకుపచ్చ. ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క అర్థం చెప్పుకుంటా వచ్చాం, ఇప్పుడు నేను చెప్పలేను. ఆ తర్వాత ఆ సింహాసనమునకు చుట్టూ ఎన్ని కుర్చీలు, ఎన్ని సింహాసనాలు? 24 సింహాసనాలు. ఆ 24 సింహాసనాల మీద 24 పెద్దలు కూర్చున్నారు. ఆ 24 ఎవరో కూడా మీకు చెప్పాను నేను, చెప్పను ఇప్పుడు, గుర్తు చేయను, టైం లేదు. ఈ 24 పెద్దలు కూర్చో ఉన్నారా? ఇప్పుడు చూడండి, ఆ సింహాసనం ఎదుట ఏం కనపడుతుంది? సింహాసనం ముందేం కనపడుతుంది యోహాను గారికి? స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం. అయిపోయింది అది కూడా. ఇప్పుడు సింహాసనం చూస్తున్నాడు అనమాట. ఇది సింహాసనం అనుకోండి, అక్కడి నుంచి ఇక్కడ దాకా సింహాసనం. ఈ మహాసింహాసనం మీద మధ్యలో మహిమగల కుర్చీ అనుకోండి, మీకు అర్థమయ్యేదానికి. అది మామూలు సింహాసనం కాదు, దగదగ మరియు సూర్యకాంతం అండి, ఇదంతా సింహాసనమే. కానీ మిడిల్లో కూర్చో ఉన్నాడు యేసుక్రీస్తు వారు, కుర్చీ లాంటి దాని మీద. ఇదంతా సింహాసనం, మధ్యలో కూర్చో ఉన్నాడు. ఇప్పుడు బాగానండి, ఇదే సింహాసనం అనుకోండి. నేను యేసుక్రీస్తుని ఎప్పుడు కాలేనులే, జస్ట్ మీకు అర్థమయ్యేదానికి. నేనే ఇప్పుడు కూర్చో ఉన్నా, ఇప్పుడు నేనే సింహాసనం మీద కూర్చున్న యేసుక్రీస్తు వారిని అనుకుందాం. జస్ట్ ఇప్పుడు నేను కూర్చోన్నాను కదా, ఇప్పుడు 4 జీవులు కనపడుతున్నాయి అక్కడ. 4 జీవులు కనపడుతున్నారు. 4 జీవులు కనపడుతున్నాయి. బాగా వినండి, ఇది సింహాసనం అయితే ఇక్కడ ఒక జీవి, అంటే సింహాసనమునకు చుట్టూ ముందు వెనుక అని రాశారు అక్కడ, మీకు అర్థమయ్యేదానికి. ఈ సింహాసనానికి ముందు వెనక అంటే ఈ మూల ఒక జీవి, ఈ మూల ఒక జీవి, ఈ మూల ఒక జీవి, ఈ మూల ఒక జీవి. అంటే యేసుక్రీస్తు వారికి రౌండ్ అప్ ఉన్నాయి అన్నమాట, రౌండ్గా ఉన్నాయి ఆ జీవులు. ఇంతే, ఇదంతా సింహాసనం. సింహాసనం మధ్యలో ఆయన కూర్చో ఉన్నాడు. ఆయనకి దగ్గరలో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 4 జీవులు ఎట్లారా నిలుచొని ఉన్నారు. 4 జీవులు ఉండెను. చూసారా? ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనం చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు. బాగా వినండి, 4 జీవులు చూసేదానికి యోహాను గారికి ఆ 4 జీవులు ఎలా కనపడుతున్నాయి అంటే, ఒక జీవేమో సింహంలా కనపడుతుంది. అంటే ఇదంతా మామూలు కాళ్ళు ఉంటాయి, తల మాత్రం మారిపోతుంది. తల ఇప్పుడు నా తల తీసేసి నాకు సింహం తల పెడితే ఊహించుకోండి ఒకసారి. ఇస్రాయల్ పాస్టరా, నీ తల తీసి సింహం తల పెడితే మేము చూడలేము. ఇస్రాయల్ పాస్టరా, ఎందుకు చూడలేరు? పండగలప్పుడు మనం చూస్తుంటలా కూర్చొని ఈ చేతిలో వాళ్ళ బాధలు, వాళ్ళ పాపం. మనిషి తల స్నానం చేసేటప్పుడు చూసాడని ఒకటే దెబ్బకి ఎగిరిపడింది తల. నా బిడ్డను వీడు చేసావు కాబట్టి మర్యాదగా నా బిడ్డ తల నాకు పెడతావా పెట్టవా? పోడుబడలేక ఏంది, కట్ చేసిన తల అతికించలేక ఏం చేయాలో అర్థం కాక అడవి మీద పడ్డాడు ఆ మనిషి. అడవి మీద పడితే అక్కడెక్కడో ఒక ఏనుగు కనపడితే, ఈయన కట్ చేసిన తల అతికిచ్చేస్తే పోద్ది. ఈ తల ఏమైందో పాపం, ఆ తల అతికించడం ఏమైందో మొత్తం మీద ఆ జంతువుని చంపి మళ్ళీ ఆ తల తీసుకొని నరికి ఆ తల తీసుకొని వచ్చి మనిషికి పెడితే మనిషి సెట్ అయిపోయింది ఆ తల. అది మనం నమ్మాలా, అంతే, ఇంకేం చేయలేదు. అట్లా నమ్మాల్సిందే మనం, అంతే. మనం వాళ్ళ బాధలు అంటే నేను ఎందుకంటానంటే, నాకు సింహం తల ఊహించుకోండి. ఇక్కడున్న జీవికి ఏమో సింహం తల, సింహం ముఖం. ఇక్కడున్న జీవి ఎట్ట కనపడుతుంది తెలుసా? రెండో జీవి దూడ వంటిది, ఎద్దు ముఖం. మొత్తం మనిషే, తల మాత్రం ఎద్దు.
ఇక్కడుండే మనిషి మొత్తం మనిషే, ముఖం మాత్రం మనిషి ముఖం. ఇతను మనిషిలాగా కనపడుతున్నాడు, మానవ ముఖం. బాగా అర్థమవుతుందా అమ్మా? ఈ జీవేట ఎఫ్సి బక్క, నా బాధ ఎఫ్సి బక్క. ఈ జీవేమో సింహం ముఖం, ఈ జీవేమో దూడ లేదా ఎద్దు ముఖం, ఈ జీవేమో మనిషి ముఖం, ఈ జీవేమో ఎంత మనిషే. ఏ నుంచి మాత్రం పక్షిరాజు, గద్ద, డేగ ముఖం, గద్ద ముఖం. మనిషికి తీసేసి గద్ద ముఖం పెడితే ఎట్లుంటుందో ఊహించుకోండి. మనిషికి సింహం ముఖం పెడితే దూడ పెట్టేస్తే ఎట్లుంటుందో ఊహించుకోండి అనమాట. సరే, పరలోకంలో ఏంది ఈ చెత్త చెదారం అంతా? మీకే కాదు, నాకు అట్టే అనిపించింది. ఏంది దేవుడి దగ్గర దూడలేంది, ఈ సింహాలేంది, ఈ పక్షిరాజులేంది, ఈ దూడలేంది, అసలు అవన్నీ అక్కడ కనపడతాయి, వాళ్ళ దగ్గర ఉంటాయి, మన దగ్గర. అందుకే మీరు బైబిల్ చూడండి, అక్కడ ఏం రాశారు తెలుసా? దూడే ఉంది, దూడ అనలా. అక్కడ ఎట్లా రాశారంటే, ఎక్కడ ఎన్నో వచ్చినవన్నా, మొదటి జీవి సింహము వంటిది అంటే పోలిక, దూడ వంటిది అట్లా చెప్పకూడదు. నిజంగా అక్కడ సింహం ఏముంటే మొదటి జీవి సింహం, రెండో జీవి దూడ, మూడవ జీవి మానవ ముఖం, నాలుగో జీవి అట్లా చెప్పాలా. కానీ ఇక్కడ ఎట్లా రాశాడు దేవుడు? వంటిది, మానవ ముఖం వంటిది, దూడ వంటిది, సింహం వంటిది, పక్షిరాజు. అమ్మా చెప్పుకో, బాగా చెప్పుకో బాగా. నువ్వేం చెప్తున్నావు మాకేం అర్థం కావట్లా అన్నట్టు మీరు చూస్తున్నారు. నేను ఇంతకంటే ఇంకా బాగా చెప్పలేను, నాకు చేత కాదు. ఇక్కడ మహామహిమలో ఉన్న దేవాతి దేవుడు ఎవరూ సమీపింపరాని తేజస్సులో సింహాసనం మీద ఆసీనుడై ఉండగా, ఆ సింహాసనాసీనుడైన దేవుని సింహాసనానికి అనగా ఆయన కూర్చున్న చోటికి 4 దిక్కుల చుట్టూ 4 జీవులు నిలబడి ఉన్నారు. వాళ్ళ ముఖాలు, ఒకరి ముఖం సింహం, ఒకరికి దూడ ముఖం, ఒకరికి మనిషి ముఖం, ఒకరికి పక్షిరాజు ముఖం. ఈ 4 పక్కల నిలబడుకొని ఉన్నారండి. ఇంకోటి గుర్తుపట్టుకోవాలి, వాళ్ళకి రెక్కలు ఉన్నాయి. ఎన్ని రెక్కలో తెలుసా? 6 రెక్కలు ఉన్నాయి ఒక్కొక్కరికి. పద్మక్క, ఎన్ని రెక్కలు ఉంటే నాకెందుకు సార్? నువ్వా ఎన్ని రెక్కలు ఉంటే మాకెందుకు ఇప్పుడు మా తలకాయ తినకపోతే? చెప్పండి. దేవుని సింహాసనకు దగ్గరగా మనం ఒక మాట అంటుంటాం, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు దేవుడని. అయితే అంత తేజస్సులో కూర్చున్న దేవునికి ఇంత దగ్గరగా ఉండగలుగుతున్నాయా ఈ జీవులు? డౌట్. మామూలుగా అయితే దేవదూతలు దేవుణ్ణి చూడలేరు. బైబిల్లో యెషయా గ్రంథంలో ఇదే సందర్భం కనపడద్దు మనకి. యెషయా గ్రంథంలో సెరాపులు అనే ఒక గ్రూప్ కనపడదు దేవదూతల్లో. దేవదూతల్లో కూడా గ్రూపులు ఉంటారమ్మా. దేవదూతల్లో కూడా ప్రధాన దూతలు ఉంటారు, మహాదూతలు ఉంటారు, దూతలు ఉంటారు. వీళ్ళలో గ్రేడ్స్ అన్నమాట. దేవుని దగ్గరికి అందరూ వెళ్ళలేరు, దేవుని అందరూ చూడలేరు, ఆయన మహామహిమను చూడగలిగే వాళ్ళు లేరు అనమాట. అందుకే ఆ శరాపులు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటారు, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటారు, 2 రెక్కలతో ఎగరతారని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడింది. శరాపులు సైతం ఆయన వెలుగును చూడలేరు. అంత మహామహిమలో ఉన్న దేవుని దగ్గర ఈ జీవులు మాత్రం 6 రెక్కలు ఉన్నాయి కానీ ముఖం కప్పుకున్నట్టు రాయబడలా. ఇక్కడ వాళ్ళు ప్రత్యక్షంగా తదేకంగా దేవుని వెలుగును చూస్తున్నారు, దేవుని వెలుగు నిలబడి ఇలా ఉన్నారండి. సరే, 6 రెక్కలు కదా, 6 రెక్కలు ఉన్నాయి. ఇప్పుడు నాకు 6 రెక్కలు ఉంటే ఎట్లుంటే ఊహించుకోండి. అన్నీ మిమ్మల్ని చూడాలి మేమా సార్? ఏం మమ్మల్ని ఊహించుకోకూడదా? ఊహించుకో. నీకు 6 రెక్కలు ఉంటే ఎట్లుంటుందో ఊహించుకో. 2 రెక్కలతో ఎగరతా ఉంటావు, 2 రెక్కలతో ముఖం కప్పుకుంటావు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటే ఎట్లుంటుందో నువ్వే ఊహించుకో. అర్థమైందా? అయితే ఇప్పుడు సంగతి ఏంటంటే ఆ రెక్కల నిండా కన్నులు ఉన్నాయంటమ్మా దానికి. అంటే ఇది యోహాను గారికి అలా కనబడుతుంది, చూసేదానికి అలా కనబడుతుంది. ఆయన చూసినప్పుడు అలా అనిపిస్తుంది ఆయనకి, అంటే అలా ప్రత్యక్షమవుతుంది అతనికి, అలా కనబడుతున్నాయి. దూతలకి లేదా జీవులకి దేహమంతా కన్నులే. చెప్పండి, కన్నులు ఎట్లున్నాయి? 2 కళ్ళ, దేహం అంతా కళ్ళ? 2 కళ్ళు కాదు, దేహం అంతా కన్నులే. ఆ రెక్కలకు కూడా వెలుపల లోపల మొత్తం కళ్ళే. అంటే ఒక్క మాట చెప్పాలంటే చూసేదానికి ముఖం ఒక్కటే కనబడుతుంది కానీ దేహం అంతా కళ్ళే, రెక్కలకి కనులే. అన్ని కన్నులు ఉన్నాయంట అని నేను చెప్పట్లా, బైబిల్లో ఉంది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెనో అవి చుట్టూను, చూసారా, ఆ జీవులకి చుట్టూ రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అక్క అర్థమైంది కదా? ఒక మనిషిలాగా పైన సింహం ముఖం ఉంది, 6 రెక్కలు ఉన్నాయి, రెక్కల నిండా కళ్ళే, దేహం అంతా కళ్ళే. నిజంగా అట్లాంటి జీవి కానీ మన కంటికి ఇప్పుడే కానీ ప్రత్యక్షం అయితే ఎన్ని సమాధి పెట్టెలు తేవాలి ఇప్పటికి?
కొన్ని సమాధి పెట్టెలు తేవాలా. కొందరైతే కిటికీలోంచి దూకేస్తారు అంతే. కిటికీలోంచి దూకేవాళ్ళు ఇటు వచ్చి కాళ్ళు ఇరిగిపోయినా ఊపిరి డుప్పుకొని బతకొచ్చు. ఇదేంద్ర ఎట్టుంది, మొత్తం ఈ కళ్ళు చూస్తే భయం వచ్చేస్తుంది. అన్ని కళ్ళు తిరుగుతూ ఉంటాయి, కళ్ళు తిరుగుతాయి, మొత్తం కళ్ళే. బిడ్డలారా, నేనేమంటున్నానంటే ఇట్లాగే రేపు మనం పోయినప్పుడు కనబడతారు అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఇది పోలిక. చెప్పాను కదా, ప్రకటన గ్రంథం అంతా మనకి సింబాలిక్గా చిహ్నముల రూపంలో, బొమ్మల రూపంలో మనం అర్థం చేసుకోవడానికి దేవుడు రాయించాడు అట్లాగా. అంతేగాని సింహం ముఖం పెట్టుకున్న దేవత మాకు రేపు అక్కడ కనబడరు. దూడ ముఖం పెట్టుకున్న వాళ్ళు రేపు మనం పోయింది అక్కడ కనబడరు. కానీ బైబిల్ గ్రంథంలో ఇంకో చోట కూడా ఇదే విధంగా రాస్తుందన్నమాట. చెప్తాను మీకు, ముందు చెప్తాను. ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది ఏంటంటే 4 జీవులు సింహాసనానికి 4 వైపులా ముందు వెనుక నిల్చుని ఉన్నారు. వారికి ముందు వెనుక కన్నులు ఉన్నాయి, అలాగే రెక్కల లోపల కూడా కన్నులు ఉన్నాయి, వారి శరీరం అంతా కన్నులు ఉన్నాయి. ఇక్కడ దాకా అర్థమైంది. ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే వారు సింహాసనం చుట్టూ నిలబడి, అంటే 4 దిక్కుల చుట్టూ నిలబడి, ఇప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే అమ్మ బాగానండి, వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారటన్నా. ఈ 4 జీవులు చుట్టూ నిలబడుకొని ఏం చేస్తున్నారంట, బావా ఎడ జరిగింది నిన్న, ఆ ఊరికి పోయేవే ఏం మాట్లాడుకోవట్లా, జగష్టాలు మాట్లాడుకోవట్లా. సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుని ఎదుట నిలబడి ఉన్న ఈ దేవతలు కాదు, ఈ 4 జీవులంట, అదిగో 4 దిక్కులో నిలబడి వీళ్ళు ఏం చేస్తారంటే ఇంక వేరే పనే లేదు, మానక రాత్రింబగళ్ళు, దేవునికి స్తోత్రం కలుగును గాక, రాత్రియు పగలు తేడా లేకుండా. అంటే రాత్రింబగళ్ళు అని రాశాడంటే పాస్టర్ గారు అక్కడ కూడా రాత్రి ఉంటుందా అని మనకు డౌట్ వస్తుంది. పరలోకంలో రాత్రి ఉండదు, కానీ మనకు అర్థమయ్యేదానికి ఎప్పుడు ఇక వేరే పనే లేదని మనం అర్థం చేసుకోవాలని అక్కడ రాత్రింబగళ్ళు అని రాశాడు దేవుడు. రాత్రింబగళ్ళు మానక వాళ్ళు ఏం చేస్తారంటే నిత్యము ఏం చేస్తున్నారు చెప్పండి, ప్రభువుని ఎలా ఆరాధిస్తున్నారు తెలుసా? భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నారంట, స్తుతిస్తున్నారంట. మరలా అంత మాత్రమే కాదు, ఆ సింహాసనం నందు, ఇదిగో ఈ సింహాసనం నందు ఆసీనుడై ఉండి యుగ యుగములో జీవించుచున్న నా దేవాది దేవునికి మహిమ ఘనత కృతజ్ఞత స్తుతులు కలుగును గాక అని మానక రాత్రింబగళ్ళు కీర్తిస్తూ ఉంటారంతే. ఇంక వాళ్ళ పని అదే, వేరే పనే లేదు వాళ్ళకి. నోరు తెరిస్తే పరిశుద్ధుడు 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 నా దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సర్వాధికారి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఏం చెప్తున్నావు పాస్టర్ నువ్వా? ఇవి మాకు అవసరమా? మా బాధ ఏ బాధలతో వచ్చాం మేము, ఏ కష్టాలతో వచ్చాం మేము. కోడలకి నాకు పడక అంత ముద్దు పెట్టకపోతే సమాధానం కలగద్దని మందిరంకి వస్తే ఒక సింహం దూడ ఇయ్య మాకు చెప్పేది నువ్వా? నీ కోడల దగ్గర నీకు నెమ్మది కలగాలంటే నువ్వు ఇక్కడ అడుగు పెట్టినప్పుడే దేవుడు టిక్ మార్క్ కొట్టేశాడు. ఆమె అని చెప్పండి గట్టిగా. నువ్వు ఏడించి పోతాను తీసుకోపోతావు ఆశీర్వాదాన్ని. ప్రత్యేకంగా మళ్ళీ మనం చెప్పలే. నువ్వు ఎక్కడికి వచ్చావు కరెక్ట్గా చెప్పండి. మనం ఎక్కడికి వచ్చాం? దేవుని మందిరం కదా. ఇంకా మీకు చెప్పాలంటే రూతు గ్రంథంలో చెప్పండి, బోయజు రూతుతో చెప్తాడు, నీవెక్కడికి వచ్చావో తెలుసా? ఆరోగ్యము కలిగిన దేవుని రెక్కల నీడకి. ఆమె చెప్పండి గట్టిగా. ఎక్కడికొచ్చావు నువ్వు? నీవు సురక్షితముగా ఉండునట్లు యెహోవా దేవుని ఆరోగ్యము గల రెక్కల నీడకొచ్చావు. ఇది ఆరోగ్యము కలిగిన దేవుని రెక్కల నీడ. ఏడకొచ్చినప్పుడే నీ పాయింట్లని టిక్ చేసుకుంటాడు దేవుడు. ఆమె చెప్పు. కానీ వాక్యాన్ని పట్టుకుపోవాలి పోతా. నీ మనసంతా ఇక్కడే ఉండాలా. వాక్యాన్ని ప్రతి సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవాలా. ఏదో సింహాసనం అంట, పరలోకంలో అంట, దేవుడు కూర్చున్న సింహాసనం చుట్టూ 4 జీవులంట, దూడముఖం అంట, సింహం అంట, గుర్తుపెట్టుకోవాలా. అర్థం కాకపోతే మళ్ళీ ఇంటికి పోయి యూట్యూబ్లో తీసి మళ్ళీ వాక్యం వినాలా. ఏదో ప్రకటన అందమంట, చాలాసార్లు చెప్పాయంట. ఇంకో మాట చెప్తానేనండి. ఇప్పుడు దేవుని సింహాసనం దగ్గర 4 జీవులు మానక ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఇప్పుడు ఆయన రూపంలో ఆయన పోలికలో పుట్టిన మన విషయంలో దేవుడు ఏం కోరుకుంటాడు? మనం కూడా ఆయన్నే ఆరాధించాలనే కోరుకుంటాడు. అందుకే నేను ఈ మధ్య ఒక సిస్టమ్ కనిపెట్టే కొత్తగా. ఏంటంటే బైక్ దోలుతా ఉన్నాను అనుకో, స్తోత్ర 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 స్తుతి స్తుతి లోపలే హల్లెలూయా హల్లెలూయా ఒక పాట పాడుకోవటం. 24 గంటలు పిచ్చి. నువ్వు కొత్తగా కనిపెట్టావా? నేనే కనిపెట్టా. నాకు నేనే కనిపెట్టుకున్నా. ఒకరికి చెప్పలే నేను.
ఇంతకుముందు ఆ ఇంట్లో కారం ఉందా, పసుపు పొడి ఉందా, ఇట్లా ఆలోచించేవాళ్ళం బండి మీద పోతా. పిల్లలకి ఫీజు ఇంకెంత కట్టాలా, ఎప్పుడు ఫోన్ చేస్తారో వణుకొచ్చేది. ఇదంతా ఇదంతా ఇట్లా కాదు. ఇక యేసయ్యా నీకు స్తోత్రం, కృప దేవా నీకు వందనాలు, పరిశుద్ధుడా స్తోత్రాలు, ఈ బండి ఇచ్చావు స్తోత్రాలు, నాయన వందనాలు తండ్రి, ఈ వైభాగ్యవంత సౌభాగ్యవంత నీదే స్తోత్రం స్తోత్రం. కాలేజీ కాడి నుంచి ఇంటికి వచ్చిన దాకా చేసేకి ఎట్టని తెలుసు నా జీవితం అసలు ఆ అనుభూతి ఎట్టుందంటే, నేను గంట సేపు దేవుణ్ణి స్తుతించాను. బా ఖాళీ దొరికినప్పుడల్లా మనం ఈ విధంగా మనసులోనే ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటే, అదిగో ఆ 4 జీవులు చేసిన పని మనం చేస్తే ఎంత సౌభాగ్యమో ఎంత కృపో అనుభవించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆ 4 జీవులు దేవుని చుట్టూ నిలబడి, ఏమండి సింహాసనం చుట్టూ నిలబడి స్తోత్రాలు చెప్తా ఉన్నాయి, కీర్తిస్తున్నారు. సర్వాధికారి అయిన దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు, ఈయనకే మహిమ ఘనత ప్రభావం, ఈయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. యుగ యుగములు జీవించుచున్న దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ దేవుని కీర్తిస్తున్నారంట. ఈ విధంగా మానక రాత్రింబగళ్ళు అనగా ఎల్లకాలం ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారని అక్కడ రాయబడింది. ఇంతవరకు అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బాగుందయా, బాగుంది. ఏడ బాగుండేది, అసలు పాయింట్లోకి పోదాం. ఇప్పుడు ఈ 4 జీవులు ఎవరు తెలుసుకోవాలి కదా. ఈ 4 జీవులు ఎవరు? దేవదూతలా? ఎవరు అసలు వీళ్ళు? ఏమని చెప్పాలి? ఈ 4 జీవుల గురించి ఎవరైనా మనల్ని అడిగితే, సింహాసనం చుట్టూ దేవుని దగ్గర నిలబడుకున్న 4 జీవులు ఎవరైనా రేపు ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు? 4 జీవులు అనే సంగతే మాకు తెలియదు, మా ఓడు చెప్పలా మాకు, మా పాస్టర్. మా ఓడు పొద్దున్న లేస్తే అబ్రాహాము ఆదాము తప్ప ఇట్లాంటివన్నీ మాకు చెబితే కదా మాకేం తెలుస్తాయి నాయన. 4 జీవులా? 4 జీవులా అంటే నా పొరుగు గంగలో కలిసిపోదా? యేసయ్య కాళ్ళు పట్టుకొని ఏడ్చి దేవుడి దగ్గర పాదాల దగ్గర తెచ్చుకొని అక్కడక్కడ తీసుకొని గందరగోళం చేసి ఏడ్చి ప్రభు దగ్గర ఏడ్చి రాసుకొని వచ్చి మీకు చెప్తుంటే మీకు ఎట్టుందంటే 4 జీవులు సింహం అన్నట్టుంది. మీకు అర్థం కావట్లా? దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసే గొప్ప కృపని దేవుడు మాకు అనుగ్రహించాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈ 4 జీవులు ఎవరు? ఈ 4 జీవులు ఎవరు? బిడ్డలారా ముందుకెళ్తాం. ఈ 4 జీవులను గూర్చి క్రైస్తవ ప్రపంచంలో ఏకాభిప్రాయం లేదు. 24 పెద్దలను గూర్చి 24 పెద్దలను గూర్చి బిడ్డలారా ఎట్లాగైతే ఏకాభిప్రాయం లేదో, ఒకరు వాళ్ళు అంటారు, ఒకరు వీళ్ళు అంటారు, ఎట్టయితే ఒకటే మాట లేదో, ఈ 4 జీవుల గురించి కూడా క్రైస్తవ ప్రపంచంలో ఒకటే మాట అభిప్రాయం లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇలా 3 రకాల వ్యాఖ్యానాలు, 3 రకాల అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి. ఒకరేమో ఒక మాట చెప్తారు, ఇంకొకరేమో ఇంకో మాట చెప్తారు. అసలు మనం దేని నమ్మాలో, నేను దేని నమ్మానో, మీకేం చెప్పాలనుకుంటానో అది చెప్పి ముగించేద్దాం ఈరోజు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కట్టి చెప్పండి హల్లెలూయా. ఈ 4 జీవులు ఎవరు? ఫస్ట్ వ్యాఖ్యానం, మొదటి గుంపు నమ్మేది ఈ 4 జీవుల్ని కొంతమంది కెరూబులుగా చెప్తారు. కెరూబులు అంటే వీళ్ళు కూడా దేవదూతలే. మొదట ఒక మాట చెప్పండి, ఆ 4 జీవులు అంటే సింహం దూడ అనుకోకూడదు మనం, వారు కూడా దేవుని దూతలు లాంటి వాళ్ళే. కానీ ఎవరో క్లియర్గా చెప్తాను మీకు. కొంతమంది ఏమని నమ్ముతారంటే ఈ 4 జీవులు కెరూబులే ఆ 4 అని కొంతమంది చెప్తున్నారు, నమ్ముతున్నారు. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం తీయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం దాకా చదివితే అక్కడ కొంత వివరణ ఉంది. ఈ జీవుల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలా. ఈ జీవుల గురించి యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 5 నుంచి 10 దాకా నేను చదువుతా, కొన్ని మాటలు చూసుకోండి. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను. ఎన్నో వచ్చినమ్మా అన్నా? 5వ వచనమేనా? గట్టిగా చెప్పు, నాకు అర్థం కాదు. 5 నుంచి చదువుతున్నానా? ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను కలవు. 10వ వచనం చూడండి. ఆ 4 ఎదుటి ముఖములు లేదా ఆ 4 ఎదుటి ముఖ రూపములు మానవ ముఖం వంటివి, కుడి పార్శ్వపు రూపములు సింహముఖం వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖం వంటివి, 4 పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. అంటే ఒకసారి నాకు చూడండి, యెహెజ్కేలు గారు కూడా ఒక దర్శనం చూశాడు. యెహెజ్కేలు గారికి కూడా ఒక దర్శనం కనపడింది.
ఒక నది ఒడ్డున ఉన్న ప్రార్థన చేసుకున్న ఇతనికి ఒక దర్శనం కనపడింది. ఆ దర్శనంలో దేవుని సింహాసనం కనపడింది. ఆ దేవుని సింహాసనం బిడ్డలారా, ఆ దేవుని సింహాసనం కింద మీరు బాగా చదివితే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనంలో ఏముందంటే, ఈ కెరూబులు సింహాసనం క్రింద ఉన్నారని రాయబడింది. అన్న నా మాటలు అర్థమవుతున్నాయా అమ్మా? ఇప్పుడు మనము మొదటి ఈ 4 జీవులు ఎవరు అని కొంతమంది అనుకుంటున్నారంటే వీళ్ళు కెరూబులు అంటున్నారు. కానీ ఈ కెరూబుల గురించి యెహెజ్కేలు గ్రంథం ఏం రాయబడిందంటే సింహాసనం కింద ఉన్నారు. 4 జీవులు ఎక్కడున్నారు? కింద ఉన్నారా? ఆయనతో పక్కనే ఉన్నారా? అమ్మా ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మనం ఇప్పుడు చదువుకున్నటువంటి యెహెజ్కేలు గ్రంథంలో కనబడుతున్న ఈ కెరూబులు ఎవరైతే ఈ 4 జీవుల్ని కెరూబులు అని పిలుస్తున్నారో, ఈ కెరూబులు అనేవాళ్ళు యెహెజ్కేలు గ్రంథం 1:26వ వచనంలో సింహాసనం కింద దేవుడు కూర్చున్న ఈ సింహాసనం కింద ఉన్నారంట కెరూబులు. వాళ్ళకేమో ఒక్కొక్కరికి 4 ముఖాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి 4 ముఖాలు. ఇక్కడ ఒకరికి 4 ముఖాలు ఉన్నాయా? ఒక ముఖం ఏముందా? ఇప్పుడు మనం చూసిన 4 జీవులకి ఒక్క ముఖం ఏముంది? సింహం ముఖం, ఎద్దు ముఖం, మనిషి ముఖం, పక్షిరాజు ముఖం. కానీ యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తున్న ఈ కెరూబులకి ఒక్కొక్కరికి 4 ముఖాలు, ఒక్కొక్కరికి 4 రెక్కలు. అదేదో గజిబిజిగా ఉంది అక్కడ. నా వైపు చూస్తే మీకు ఒకటే మాటలో అర్థమయ్యేటట్టు చెప్తా. 4 ముఖాలు 4 రెక్కలు ఉండవు అక్కడ. పోలిక చెప్తున్నాను కదా, పోలిక. ఆ దేవదూతల యొక్క శక్తిని మనకు తెలియజేయడానికి దేవుడి చిత్రాల రూపంలో మనకి ఆ దేవదూతల యొక్క బలాన్ని, దేవదూతల యొక్క మహిమను మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఆ బొమ్మల రూపంలో దేవుడు అక్కడ రాయించాడు. కానీ రేపు 4 ముఖాలు 4 రెక్కలు ఉండవు అక్కడ. అవి మనకు కనబడవు. దేవుడు చూపిన పోలికని సాతానుగాడు భూలోకంలో తీసుకొని వచ్చి ఒక్కొక్కరు 6 చేతులు ఉంటాయి. ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో సోలం, ఒక చేతిలో మొత్తం కాపీ పేస్ట్ మొత్తం వాడు ఏ సొంతగా చేయడు. అంత పరలోకంలో పోలిక తీసుకురావడం మీరు పెట్టాడు అంతే. ఏకంగా 10 తలలు పెట్టాడు ఒకరికైతే. 10 తలలు వరుసగా ఉంటాయి, 10 తలలు. ఇదంతా ఎక్కడి నుంచి కాపీ? ఇక ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్పిన పోలిక కాపీ. కెరూబులు అని చెప్తున్నారు కొంతమంది. బిడ్డలారా, ముందు మీకు కెరూబులు అంటే చెప్తానేనండి. దేవదూతలు అందరూ ఒకరు కాదు, ఒకే జాతి కాదు. దేవదూతల్లో కూడా కేడర్లు ఉన్నాయి. దేవదూతల స్థాయి బలాలు వేరువేరుగా ఉంటాయి. దేవదూతలకు అప్పగించబడిన మహిమలో కూడా స్థాయిలు ఉన్నాయి. కొందరికేమో మహామహిమనిచ్చాడు, కొందరికేమో కొంత శక్తినిచ్చాడు, కొందరికేమో సాధారణ దూతలుగా చేశాడు, కొందరినేమో ఇంకా తక్కువ వాళ్ళగా చేశాడు. గాబ్రియేలు దూత దానియేలు గారికి సమాచారం చెప్పాలని దానియేలు గ్రంథంలో చివరి అధ్యాయంలో ఆయన ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే సమాధానం చెప్పాలని పరలోకంలో నుంచి బయలుదేరిన గాబ్రియేలు దూతని ఇహ సంబంధమైన లోకాధికారి అనగా సాతాను సైన్యం ముట్టడించింది. దానియేలు గారికి సమాధానం చెప్పనీయకుండా ఆపడానికి గాబ్రియేలు గారిని ముట్టడి చేశారంతే. కదలడానికి వీలేదు నువ్వని. ఇప్పుడు గాబ్రియేలు గారికి శక్తి చాలా అంత రారా చూసుకుందాం రా అనే శక్తి లేదు పాపం. గాబ్రియేలు గారి పని అంతా ఏంటంటే, అమ్మా దేవుడు నీకు ఇది చెప్పమన్నాడు, నువ్వు పరిశుద్ధాత్మ గర్భం ధరించి కుమారుని కంటే ఆయనకి యేసు అనే పేరు పెడతారు. అమ్మ ఎలిజబెత్ నీకు దేవుడు పెట్టనీయపోతున్నాడు, నాకు ఆ జకరియా అతనికి యోహాను అని పేరు. వర్తమానములు తెచ్చే శక్తి అంతే పాప ఆయనకి, ఇంకంతకంటే ఎక్కువ లేదు ఆయనకి. వీళ్ళు రౌండే వేసారు, కత్తులు పడుకోమని పొడిచేస్తాను అంటున్నారు అంతే. అప్పుడు దేవుడు పరలోకంలో నుంచి శక్తి కలిగిన దేవదూతను పంపించాడు. ఆ దేవత పేరు ఏం పేరు చెప్పండి? ప్రధాన దూత మిఖాయేలు. మిఖాయేలు తన సైన్యాన్ని తీసుకొని వచ్చి పరలోకం మధ్యాకాశం యుద్ధం చేస్తూ ఉంటే దానియేలు గారి దగ్గరకు వచ్చి సమాధానం చెప్పి వెళ్ళిపోతుంటారు అనమాట. అంటే ఇదంతా కూడా మీకు ఏమర్థం అవుతుందంటే, ఆల్రెడీ కొన్ని యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దయ్యాలకి అనగా పడద్రోయబడిన దేవదూతలకి దేవుని మందిరంలో పరలోకంలో దేవదూతలకు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవదూతలందరికీ ఒకే శక్తి లేదు. వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ శక్తిని బట్టి, వాళ్ళ పనులను బట్టి దేవుడు వాళ్ళకి పంచి ఇచ్చే బలాన్ని, శక్తిని కూడా. ఇలా గ్రూపులుగా చేయబడిన దేవదూతల్లో కొన్ని పేర్లు బైబిల్లో కనబడతాయి మనకి. గాబ్రియేలు, మిఖాయేలు, రగూయేలు, రఫాయేలు, ఇలా కొన్ని పేర్లు. ఈ పేర్లు యాడ్ నుంచి పడుకొని వచ్చావంటే అది ఉంది కదా, ఏంది RCM వాళ్ళ బైబిలు, రోమన్ క్యాథలిక్ వాళ్ళ బైబిలు. అంటే మన గ్రంథాలతో పాటు 7 గ్రంథాలు లేదా 5 పుస్తకాలు అనుకుంటా, 5 గ్రంథాలు 7 గ్రంథాలు ఎక్స్ట్రా ఉంటాయి వాళ్ళకి. ఆ 5 గ్రంథాల్లో రాయబడిన పేర్లు అనమాట ఈ రగూయేలు, ఇంకోటి రఫాయేలు. ఇవన్నీ కూడా దేవదూతలు రకరకాలు. ఇప్పుడు మీకు ఇంకా అర్థం చెప్పాలంటే, సర్పంచులు,
వాలంటీర్లు, తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, సీఎంఓ, పిఎంఓ, ఇలా వాళ్ళ అధికారాలు తేడాలు ఎలా ఉంటాయో పరలోకంలో కూడా దేవుడు దేవదూతలు అలా అంచెలంచెలుగా ఒక్కొక్కరికి ఒక బలాన్ని ఇచ్చి ఆయన సృష్టించాడు అట్లా. ఇప్పుడు కొందరు ఏమంటారంటే కెరూబులే అని నలుగురు అంటారు. ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది కెరూబులు కాదు. ఎందుకంటే కెరూబులు ఎక్కడున్నారు చెప్పండి? సింహాసనానికి కింద. చదివిస్తే కానీ మీరు నమ్మేటట్లేరు, టైం లేక నేను ముందుకు వెళ్ళిపోతున్నా. హెజ్కేలు గ్రంథం 1:26 వచనంలో కెరూబులు సింహాసనం కింద కనపడుతున్నారు. కానీ మనం చూస్తున్న ఈ 4 జీవులు ఎక్కడ కనపడుతున్నారంటే సింహాసనానికి ముందు వెనక, ఆయనకి దగ్గరగా 4 దిక్కులు 4 నిలబడుకోండి, అంత దగ్గరగా ఉన్నారన్నమాట. వాళ్ళేమో కింద ఉన్నారు, వీళ్ళేమో దగ్గర ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కెరూబులు కానే కాదు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కానీ ముఖాలు మాత్రం ఒకటే. అంటే వాళ్ళ బలాలు, అంటే కెరూబులకు కూడా ఈ 4 జీవులకున్న బలమే ఉంది. కానీ ఇంకో మాట ఏనండి, 4 జీవులకి యెహెజ్కేలు గ్రంథంలో కనబడిన కెరూబులకి తేడా ఏంటంటే ఈ 4 జీవులకేమో ఒళ్ళంతా దేహం అంతా కన్నులు ఉన్నాయి, కానీ కెరూబులకు మాత్రం కన్నులు. ఈరోజు చాలా ఆశీర్వాదకరంగా వింటున్నారు, చాలా ఆశ్చర్యకరంగా వింటున్నారు, చాలా బాగా వింటున్నారు. అయినను నేను చేసేది ఏమీ లేదు. మనం చెప్పుకుంటూ ముందుకెళ్ళాలి. అర్థమవుతుంది కానీ నీరసం పోవటంలా. నేనేమీ చేయలేను, నా వల్ల కాదు. ఇంకా కొందరు ఎట్టున్నారంటే చెప్పు అయితే అన్నట్టున్నారు. నేనేం చేయలేను, నా వల్ల కాదు. పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని తన స్వాధీనంలో తీసుకొని బెత్తమతో పెటా వాయించునుగాక. ఆయన మిమ్మల్ని వాయించినప్పుడు మీకు శక్తి వచ్చును, మీకు జీవం వచ్చును, చురుకుదనం వచ్చును. నేను అరిచినచో మీరు బాధపడుదురు. మిమ్మల్ని బాధ పెట్టుట దేవుని చిత్తము కాదు గనుక మిమ్మల్ని ప్రభువు చేతికి అప్పగించుచున్నాము. ఆయన మిమ్మల్ని బెత్తముతో కొట్టక మునిపే మేలుకొనుడి. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నీరసముగా ఉన్న దేవుని ప్రియులారా మేలుకొనుడు, హుషారుగా ఉండు. ఇట్ట మాట్లాడతారమ్మా ఆర్సీఎం చర్చిల్లో, ఇట్ట చెప్తారు వాక్యాలు తెలుసా మీకు? ఆయన ప్రభువు మిమ్మల్ని వేడుకున్నప్పుడు ఆయన మీరు మేలుకొనుడు, ఆయన చూడుడు, ఈయన వచ్చుడు. ఇట్టే ఉంటుంది. ఇట్ట కానీ మీకు కానీ చెప్తే దెబ్బకి లేచి పెట్టుంటారు నుంచి. పోరా నాయన నీ మాటలు మాకేం అర్థం కావట్లేదని. రైట్. కెరూబులకేమో దేహమంతా కన్నులు లేవు, 4 జీవులకి దేహమంతా కన్నులు ఉన్నాయి. కానీ ముఖాలు ఒకటే. ఎద్దు ముఖం, సింహం ముఖం, మనిషి ముఖం, పక్షిరాజు ముఖం. బిడ్డలారా, వాళ్ళకి ఇవ్వబడిన తలాంతులు ఒకటిగా కనబడుతున్న కెరూబులకి ఈ 4 జీవులకి తేడా ఏంటంటే వీళ్ళకి దేహమంతా కన్నులు ఉన్నాయి, వాళ్ళకి లేవు. కాబట్టి ఇదిగో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వచ్చిన భాగాన్ని బట్టి బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథం 10:14 వచ్చి చదివాను కదా, చదువుతున్న ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 10:14 కెరూబుల గురించి. మరలా కెరూబుల్లో ఒక్కొక్క దానికి 4 ముఖములు ఉండెను. అది మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవ ముఖం, మూడో సింహం ముఖం, 4 పక్షిరాజు ముఖం. అంటే ఒక్కో దానికి 4 ముఖాలు ఉన్నాయి. ఇక్కడేమో 4 జీవులకు ఒక ముఖమే ఉంది. ఈ రెఫరెన్స్లన్నిటి ఆధారంగా బిడ్డలారా మనకు ఏం తెలుసుకోవాలంటే ఈ 4 జీవులు కెరూబులు కాదు. ఆమె చెప్పండి గట్టిగా. కారణం, కెరూబులకేమో ఒక్కొక్కటి 4 ముఖాలు ఉంటే, 4 రెక్కలు ఉంటే, 4 జీవులకు మాత్రం 6 రెక్కలు ఉన్నాయి, ఒక్క ముఖమే ఉంది. అదీగాక కెరూబులేమో సింహాసనం కింద ఉన్నారు, 4 జీవులేమో దేవుని సింహాసనం పక్కనే ఉన్నారు. కనుక వీళ్ళు ఎన్నడూ కెరూబులు కాదు. వాక్యానుసారంగా దేవునికి మహిమ కలుగును గాక. కెరూబులు వేరు, 4 జీవులు వేరు. అయిపోయింది బిడ్డలారా, అయిపోయింది. ఒకవేళ ముఖాల సంఖ్య, రెక్కల సంఖ్య మారినా రూపాలు మాత్రం మారలేదు. అంటే వీళ్ళకి వాళ్ళకి 4 జీవులకి కెరూబులకి కొన్ని విషయాల్లో ఒకే సమబలం లేదా సమాన మహిమ ఉన్న ముఖాల సంఖ్య మారిపోయింది, రెక్కల సంఖ్య మారిపోయింది, కళ్ళు ఉన్నాయి. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర కెరూబుల కంటే 4 జీవులు మహామహిమ గలవుగా చేయబడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండో పాయింట్, రెండో వ్యాఖ్యానం ముగించబోతున్నాను నేను. ఇక్కడ ప్రార్థన చేసుకుందాం. రెండో వ్యాఖ్యానం, కొంతమంది ఏమంటారంటే 4 జీవుల్ని శరాపులు, కెరూబులు కాదు వాళ్ళు, శరాపులు అంటారు. మీరు ఎడ చూస్తున్నారంటే సంతూర్ సోఫా, లక్స్ సోఫా మాకెందుకు నాయన, ఏ రాపులైతే మాకెందుకు, ఏంది మాకు తలకాయ నొప్పి అంతా, నేర్చుకో తల్లే. పరలోకంలో కెరూబులు ఉన్నారు, శరాపులు ఉన్నారు. శరాపులు, కెరూబులు వీళ్ళు మహామహిమగల దూతలు.
యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 2వ వచనంలో చూడండి ఒకసారి, బిడ్డలారా ఒకసారి చూడండి. ప్రకాష్ సౌండ్ పెట్టి కనుక కుదరదు, ప్రకాష్ సౌండ్ పెట్టి కుదరదు. ఇక భలే నీరసంగా ఉన్నారు, నేను ఏం చేయలేను, నా వల్ల కావటంలే, దేవుడు కూడా ఏం చేయాలి నాకు చెప్పడంలే. చిన్న కుమార్తె, పెద్ద కుమార్తె కొంచెం అర్థమయ్యేటట్టు పెట్టు కుమార్తె, చిన్నది పెట్టు కుమార్తె. లాక్ చప్పలు కొట్టండి. ఆమె 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 గ్లోరీ. ప్రేమ చాలు, నీ దయ చాలు, నీ ప్రేమ చాలు, నీ కృప చాలు. నీ ప్రేమ చాలయ్యా, నీ జాలి చాలయ్యా, నిత్యము నీ కృప నాకు చాలయ్యా. చప్పలు కొడదాం గట్టిగా, స్తోత్రం. నీ ప్రేమ చాలయ్యా, నీ జాలి చాలయ్యా, నిత్యము నీ కృప నాకు చాలయ్యా, నిత్యము నీ కృప నాకు చాలయ్యా. నీ ప్రేమ చాలయ్యా, నీ జాలి చాలయ్యా. చప్పలు కొట్టి గట్టిగా, నిత్యము నీ కృప నాకు చాలయ్యా, నిత్యము నీ కృప నాకు చాలయ్యా. చాలు చాలు చాలు, నీ ప్రేమ చాలు, చాలు చాలు చాలు, నీ కృప చాలు, చాలు చాలు చాలు, నీ ప్రేమ చాలు, చాలు చాలు చాలు, నీ కృప చాలు, నీ ప్రేమ చాలు, నీ జాలి చాలు, నీ ప్రేమ చాలు, నీ జాలి చాలు. నీ ప్రేమ చాలయ్యా, నీ జాలి చాలయ్యా, నిత్యము నీ కృప నాకు చాలయ్యా, నిత్యము నీ కృప నాకు చాలయ్యా. దేవునికి స్తోత్రం. చిగురింప చేసిన మహనీయుడవు, అహరోను కర్రను నీ సన్నిధిలో చిగురింప చేసిన మహనీయుడవు. మూడు బారిన నా జీవితమును ఫలభరితముగా మార్చిన యేసయ్యా. మూడు బారిన నా జీవితమును ఫలభరితముగా మార్చిన యేసయ్యా. చాలు చాలు చాలు, నీ ప్రేమ చాలు, చాలు చాలు చాలు, నీ కృప చాలు, చాలు చాలు చాలు, నీ ప్రేమ చాలు, చాలు చాలు చాలు, నీ కృప చాలు, నీ జాలి చాలు, నీ ప్రేమ చాలు, నీ జాలి చాలు, నీ ప్రేమ చాలు. నీ ప్రేమ చాలయ్యా, నీ జాలి చాలయ్యా, నిత్యము నీ కృప నాకు చాలయ్యా, నిత్యము నీ కృప నాకు చాలయ్యా,
నిత్యము నీ కృప నాకు చాలయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడ ఆపేమమ్మా? వాక్యం స్టార్ట్ చేసి 45 నిమిషాలు అయినట్టుంది. 5-10 నిమిషాలు ఆపేస్తాను. ఎంతవరకు అయితే అంతవరకు ఆపేద్దాం అంతే. రెండో వ్యాఖ్యానం. ఈ 4 జీవులు కొందరు ఏమనుకుంటున్నారు? నయమక్క అలియాస్ మల్లక్క చెప్పు. నా జోలికి రాబాక నాయన, నీకు దండాలు పెడతా, నేను వదలను, ఎవరిని వదలను. జ్యోతమ్మ పొదలకు జ్యోతమ్మ, ఎన్ని సంవత్సరాలకు దేవుడు మాకు బిడ్డలను చూపించాడు. జ్యోతిరాజు నవ్వుకుంటున్నా వెనక చేరి, మనిషి లేడే అసలు, అడ్రస్ ఎడిపెట్టి మనిషి లేడా? ఎంతకాలం తీసుకొని వచ్చాడో దేవుడు. బిడ్డలను ఆశీర్వదించును గాక. చెప్పండి. కొంతమంది మొదట ఏమనుకున్నారంటే ఈ 4 జీవులు ఎవరో కాదు, వీళ్ళు కెరూబులు అన్నారు. వాక్యాన్ని బట్టి మనం ఏమన్నా కెరూబులు కాదు, కెరూబులకి వీళ్ళకి చాలా తేడాలు ఉన్నాయి, అయిపోయింది. రెండోది, కొందరు ఏమనుకుంటారంటే ఈ 4 జీవులు ఎవరంటే కెరూబులు కాదు, శరాపులు అన్నారు. మళ్ళా శరాపులు. కొంతమంది ఏమంటారన్నా కెరూబులు కాదు శరాపులు. శరాపుల గురించి ఎక్కడ తెలిసేదో మనకు బైబిల్లో. యెషయా గ్రంథం 6:2 చూడండి. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వచనం బట్టి వాళ్ళు ఏమంటారంటే 4 జీవులు ఎవరో కాదు, ఎందుకంటే 6 రెక్కలు ఉన్నాయి కాబట్టి. ఎన్ని రెక్కలు ఉన్నాయి కాబట్టి? ఇందాక వాళ్ళేమో సింహం ముఖం, ఎద్దు ముఖం ఉంది కాబట్టి కెరూబులు అన్నారు ముఖాలను బట్టి. వీళ్ళేమంటున్నారు 6 రెక్కలు ఉన్నాయి కాబట్టి ఇంక ఎవరైనా ఏమైనా కానీ ఇంకా శరాపులే అన్న. మీరు చూడండి, ఆ శరాపులు అనే దగ్గర 1వ నంబర్ వేసి కింద ఫుట్ నోట్లో రాశారు. ఏముందాక? మహాదూతలు. చూసారా? మామూలు దూతలు కాదంట, మహాదూతలు. బిడ్డలారా, దూతలను కూడా ఇప్పుడు కొంతమంది చాలా పెద్ద పాస్టర్లు కూడా యూట్యూబ్లో నేను గమనిస్తుంటాను. చాలా పెద్ద పాస్టర్లు అంటే ఎక్కువ జనాభా కలిగిన లేదా కొన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న అనుభవజ్ఞులు లేని పెద్ద దైవజనులు కూడా ఏమంటున్నారంటే దేవదూతల్ని వచ్చి వెళ్ళేయి, తీసుకున్నాయి, మాట్లాడాయి అని కుక్కని పిల్లిని మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా దేవదూతలను మనం అలా ఉచ్చరించకూడదు. బిడ్డలారా, దేవదూతలు కూడా వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. వాళ్ళకి ఆత్మ ఉంది, వాళ్ళకి ప్రాణం ఉంది, వాళ్ళకి మనలాగే జ్ఞానం ఉంది. మనల్ని సృష్టించినట్టే వాళ్ళని దేవుడు సృష్టించాడు. కానీ మన వలే వాళ్ళకి మాంసాన్ని ఎముకలు నీలేదు, కానీ మహిమతో చేయబడ్డారు అన్నమాట వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా వ్యక్తులే కనుక మనం వారు అనాలి. బైబిల్లో దేవదూత గురించి ఎక్కడ రాసినా కూడా అతడు వచ్చి యాకోబుతో పెనుగులాడేనో, నన్ను వదిలిపెట్టి నేను వెళ్తాను అన్నాడు అని వ్యక్తిని సంబోధించినట్టుగానే బైబిల్ చెప్పింది. కాబట్టి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవదూత గురించి మాట్లాడేటప్పుడు వారు, వచ్చాడు, వెళ్ళాడు అని మాట్లాడాలి. సార్ అట్లా అంటాం కదా పాస్టర్ గారు. అయితే ప్రకటన గ్రంథంలో 4 జీవులు అవి అని రాశారే, అక్కడ అవి అని ఎందుకు రాయించాడంటే దేవుడు సింహం ముఖం, గాడిద ముఖం అని రాయించాడు కాబట్టి అక్కడ అవి అని రాయించాడు. కానీ బిడ్డలారా, లేకపోతే మనిషి మానవులుగానే ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చి అతడు, ఇతడనే మాట్లాడతారు. రైట్. లోతు దగ్గరికి 3 దేవదూతలు వచ్చినప్పుడు కూడా వారు, అతడు అనే రాస్తారు. కాబట్టి దేవదూత మనం ఎప్పుడు కూడా వ్యక్తులుగానే గుర్తించాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే 6 రెక్కలు ఉన్నాయి కాబట్టి ఈ 4 జీవులు శరాపులే అంటున్నారు. బిడ్డలారా, ఇప్పుడు మనం చూద్దాం వాళ్ళు నిజంగా శరాపులా అంటే. మనం చదివిన 6వ అధ్యాయం 2వ వచనంలోనే ఆయనకు పైగా శరాపులు ఎక్కడున్నారంటన్నా? శరాపులు ఎక్కడున్నారంట? యేసు ప్రభు వారు సింహాసనం కూర్చో ఉన్నాడు. ఈ సింహాసనానికి పైన అంటే ఆయన తల మీద అనమాట. ఆ పైన గాల్లో వాళ్ళు ఎగురుతూ ఉన్నారు. అక్కడ నిలుచున్నారు, నిలబడుకొని ఉన్నారు. అక్కడ కింద ఎవరన్నారు చెప్పండి? కింద ఎవరున్నారు? సింహాసనం కింద ఎవరున్నారు? ఎవరో ఒకరిలే కానీ అన్నారు. చూస్తున్నారు మీరు, ఎవరో ఒకరిలే కానీ. మేము యాడ్ చెప్పామో ఎన్ని పేర్లు మాకేం జరుగుతాయి. కింద ఏమో కెరూబులు ఉన్నారు సింహాసనం కింద, సింహాసనం పైన శరాపులు ఉన్నారు. అంటే ఇప్పుడు పైనుండే వాళ్ళని తీసుకొని వచ్చి సింహాసనం ఉండే వాళ్ళంతా ఒకటండి, ఎట్టా కుదరదు. అంటే ఫస్ట్ పాయింట్లోనే మనకు పాయింట్ దొరికింది. శరాపులేమో దేవునికి పైగా నిలుచున్నారు, 4 జీవులేమో సింహాసనకు దగ్గరగా, దేవునికి దగ్గరగా నిలబడుకో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. కానీ ఇక్కడ 6 రెక్కలు ఉన్నమాట వాస్తవమే, కానీ వీళ్ళ ముఖాలు సింహం ముఖాలు కాదు, వీళ్ళ ముఖాలు మనిషి ముఖం కాదు, గాడిద ఎద్దు ముఖం కాదు, పక్షిరాజు ముఖం కాదు. వీళ్ళు మామూలుగానే ముఖాలు కలిగి ఉన్నారు, మానవుని వలె మనలాంటి ముఖాలే కలిగి ఉన్నారు. కాబట్టి ముఖాల్లో తేడా వచ్చేసింది. ఇంకొక మాట ఏంటంటే, పేరుకేమో 6 రెక్కలు ఉన్నాయి, కానీ వీళ్ళేమో ఆ 2 రెక్కలతో ఏం కప్పుకుంటున్నారంట చెప్పండి. 2 రెక్కలతో యోనాన్ని ఎట్లా కొంటున్నారంటే, ఏందో ఈరోజు అసలు ఏం అర్థం కావట్లేదు, ఎట్లా అర్థం చేసుకోవాలి, అసలు వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేదు, ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏం సార్ చెప్పి ఇట్లాంటివన్నీ మాకు ఎందుకు అబ్బా, ఏదో జక్కయ్య గురించి మేడిపండు గురించి చెప్పేస్తే పోలా, మేడి చెట్టు గురించి కాదు. మనం రావాలి, ముందుకు రావాలా, నేర్చుకోవాలా. ఎక్కడైనా మిమ్మల్ని 4 జీవుల గురించి అడిగితే టకా 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 చెప్పాలంతే. మమ్మల్ని అడిగేది లేదు, మేము చెప్పేది లేదు. మమ్మల్ని ఎవరు అడతారయా బిడ్డలారా? 6 రెక్కలు ఉన్నమాట వాస్తవమే, కానీ శరాపులు అయితే దేవుని మహిమను చూడలేక 2 రెక్కలతో ఏం చేస్తున్నారమ్మా? 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటున్నారు. ఆ మహా తేజోవంతమైన వెలుగు ధాటికి తట్టుకోలేక వాళ్ళు సింహాసనానికి పైన అంటే దగ్గరగా ఉన్నప్పటికీ దేవుని చూడలేక వాళ్ళు ముఖాలు కప్పుకుంటుంటే, 4 జీవులకి 6 రెక్కలున్నా వాళ్ళు రెక్కలతో తాము కప్పుకోకుండా నిలబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. 4 జీవులు శరాపులు కాదు. కారణం ఏంటంటే, వీరు దేవుని సింహాసనానికి పైన ఉన్నారు, నిలుచున్నారు. కానీ 4 జీవులు మాత్రం పక్కనే, సింహాసనం పక్కనే ఉన్నారు. ఇది ప్రధాన కారణం బిడ్డలారా. అట్లాగే 6 రెక్కలు ఉన్నప్పటికీ కూడా రెక్కలతో వాళ్ళు శరాపులే ముఖాలు కప్పుకుంటుంటే, వీళ్ళు మాత్రం తదేకంగా చూస్తున్నారు దేవుణ్ణి. శరాపులకి ఒళ్ళంతా లేదా దేహమంతా కన్నులు లేవు, కానీ 4 జీవులకి దేహమంతా కన్నులు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయిపోయింది 2. అంటే కెరూబులు కాదు, శరాపులు కాదు, ఈ 4 జీవులు 2 గ్రూపులు కాదు. మరి ఎవరు? ఇంకా లాస్ట్ వ్యాఖ్యానం మూడోది ఉంది, అదే మంది. అదేంటంటే, కొంతమంది ఏమో నమ్ముతారంటే, ఈ 4 జీవులలో అటు కెరూబుల్లో ఉన్న గుణాలు కానీ, ఇటు శరాపుల్లో ఉన్న గుణాలు కానీ, ఏమండి 2 విధాలైన గుణాలు కొన్ని. అంటే కెరూబుల్లో ముఖాలు ఒకటే, 4 జీవుల ముఖాలు ఒకటే, కెరూబుల ముఖాలు ఒకటే. ఇక్కడ శరాపులు చూసుకుంటే శరాపులకు 6 రెక్కలు, 4 జీవులకు 6 రెక్కలు. అంటే కొన్ని గుణాలు కలుస్తున్నాయి. కెరూబుల గుణాలు, శరాపుల గుణాలు 2 విధాలైన గుణాలు కలుస్తున్నాయి. కాబట్టి వీరిద్దరికంటే మహాశక్తివంతమైన దేవదూతలు అయి ఉంటారు అనేది 3వది. బాగా చెప్పాలా. ఇటు కెరూబుల్లో కొన్ని గుణాలు ఉన్న ఏళ్లలో, ఇటు శరాపుల్లో కొన్ని గుణాలు ఉన్న ఏళ్లలో. కాబట్టి ఈ కెరూబుల కంటే శరాపుల కంటే ఇంకా శక్తివంతమైన దేవదూతలు అయి ఉండొచ్చు అనేది 3వ వ్యాఖ్యానం. అదే ఈరోజు మన వ్యాఖ్యానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అమ్మా ఆపదామా? వద్దులే, ఇది చెప్పేస్తే మీకు ఫ్రీ అయిపోద్ది, అప్పుడు ఆపేద్దాం. ఈ వ్యాఖ్యానమే నిజమని చాలామంది నమ్ముతున్నారు, మనం కూడా నమ్ముతున్నాం. ఎట్లాగో చెప్తా చూడండి. ఈ 4 జీవులు కెరూబుల కంటే శరాపుల కంటే మహాశక్తివంతమైన దేవదూతలు అని ఎలా మనం నమ్మొచ్చు అంటే, నంబర్ 1, రాసుకునేవాళ్ళు, మహామహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవునికి లేదా ఆ సింహాసనానికి పక్కనే చుట్టూ 4 వైపులా నిలబడి ఉండి ముఖాన్ని కప్పుకోకుండా దేవుని మహిమని ప్రత్యక్షంగా చూడగలుగుతున్నారంటే, వీరు కెరూబుల కన్నా శరాపుల కన్నా శక్తివంతమైన దేవదూతలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అన్న సింహాసనానికి ఎక్కడున్నా? పక్కనే ఉన్నారా, దూరంగా ఉన్నారా? పక్కనే ఉన్నారు. ముఖాలు కప్పుకుంటున్నారా? కప్పుకోవట్లేదు శరాపుల్లాగా. వీళ్ళు ప్రత్యక్షంగా దేవుని చూస్తున్నారు. అంటే దేవుని వెలుగును చూడగలిగేంత శక్తి దేవుడు ఈ 4 జీవులకు ఇచ్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఫస్ట్ పాయింట్. 2వది, కెరూబుల కంటే శరాపుల కంటే వీళ్ళకి 2 మహత్తరమైన శక్తి ఉంది అనే దానికి ఎలా గుర్తుపట్టాలంటే, ఈ జీవులకి అనగా ఈ 4 జీవుల శరీరం అంతా ఏమున్నాయి చెప్పండి? ఏమున్నాయి? శరీరం అంతా కన్నులు. అలాగే రెక్కలకి లోపల వెలుపల కన్నులు ఉన్నాయి, కన్నులతో నిండున్నాయి. ఈ కన్నులు కెరూబులకు లేవు, శరాపులకు లేవు. అంటే వాటికన్నా చూసారా, నేనే అనేస్తాను వాటికన్నా అనకూడదు. వారికన్నా, కెరూబుల కన్నా శరాపుల కన్నా ఏదో మహత్తరమైన శక్తిని ఈ 4 జీవులకు దేవుడు ఇచ్చున్నాడు. ఆ కన్నులు దేనికి సాదృశ్యం అంటే, ఇప్పుడు చెప్తానండమ్మా, కన్నులు ఉన్న వాళ్ళకి దేవుడు మనకు అర్థం చేసుకోవడానికి రాయించేటట్లాగా కన్నులు, దేహమంతా కన్నులతో నిండున్నాయి అనే మాటకి సాదృశ్యం ఏంటంటే, ఈ 4 జీవులకి దేవుడు త్రికాల సంభవాలు,
గ్రహించగలిగే శక్తిని, మహాదివ్యమైన శక్తిని ఈ 4 జీవులకే దేవుడు ప్రత్యేకంగా ఇచ్చాడు. అంటే గతంలో ఏం జరుగుతుంది, ఇప్పుడేం జరుగుతుంది, రేపు ఏమి జరుగుతుందో కూడా గ్రహించగలిగే శక్తిని దేవుడు ఈ 4 జీవులకు ప్రత్యేకంగా ఇచ్చాడనమాట. మీకు అర్థం చెప్పాలంటే మన జగనన్న, ఇప్పుడు జగనన్న కాదు కదా, నారా చంద్రబాబు నాయుడు గారు మన నెల్లూరు జిల్లాకు విజిట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఏదైనా మీటింగులు ఉంటే ఆ మీటింగులు రావడానికి ముందు ఏం చేస్తారు తెలుసా? ఆయన ఎక్కడ దిగుతాడు, హెలికాప్టర్లో ఎక్కడి దాకా వస్తాడు, అక్కడి నుంచి కాన్వాయ్ బస్సులోనా లేకపోతే కారులోనా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు, రాత్రి ఏ హోటల్లో బస్ చేస్తాడు, ఎక్కడ ఎంత సెక్యూరిటీ కావాలి, ఆయన సభా ప్రాంగణం ఎక్కడ, ఏ గ్రౌండ్లో పెడతారు, లేకపోతే ఎక్కడికి వెళ్తున్నాడు, ఇటు నెల్లూరు జిల్లాని దాటిపోయేదాకా ఆయన ఎక్కడ ఏ టైంకి వస్తాడో మొత్తం లిస్ట్ అవుట్ చేసి ఒక ముందు దాన్ని ఎక్కడ పంపిస్తారు తెలుసా? నెల్లూరు జిల్లా కలెక్టర్కి, ఎస్పీకి, వీళ్ళందరూ పంపించేస్తాడు అనమాట. అంటే చంద్రబాబు నాయుడు గారు రాకముందే ఆయన వచ్చి వెళ్ళిపోయేదాకా జరిగే సంగతులన్నీ క్రమ వరుసలో రాసేసి పంపించేస్తారు. ఇలాగే ప్రపంచం యుగాంతం అయిపోయేదాకా జరగబోయే సంగతులన్నిటిని గూర్చిన జ్ఞానాన్ని, తెలివిని దేవుడు ప్రత్యేకంగా ఈ 4 జీవులకే ఇచ్చాడు. దేవుడు పలానా టైంకి జరగాల, పలానా టైంకి చేయాలి, మనం పలానా టైంకి ఇక్కడికి వెళ్ళాలి, పలానా టైంకి ఇజ్రాయెల్ పుట్టాలా, పలానా టైంకి నెల్లూరులో మందిరం కట్టాలి, పలానా టైంకే ఇదిగో జరగబోయే సంగతులన్నిటిని ముందుగానే లిస్ట్ అవుట్ చేసి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జరగబోయే త్రికాల సంగతులన్నిటిని గ్రహించగలిగే గొప్ప మహాదివ్యమైన శక్తిని ఈ 4 జీవులకే ప్రత్యేకంగా దేవుడు ఇచ్చాడంటే, ఇప్పుడు చెప్పండి, వీళ్ళు శరూపుల కంటే శక్తి గల వాళ్ళ కాదా? శరాపుల కంటే, కెరూబుల కంటే శక్తి గల వాళ్ళ కాదా? అంటే భవిష్యత్తులో ఏం జరగద్దో మన దేవునితో పాటు ఎవరు తెలుసు చెప్పండి, ఎవరు తెలుసు? 4 జీవులకు తెలుసు. కానీ సైతాను గాడికి తెలియదు. అదే మన ప్లస్ పాయింట్. సాతాను గాడికి ఏం జరగద్దో తెలియదు, దేవుడు వాడికి చెప్పడు. కానీ సైతాను గాడు ఏంటంటే జరిగిపోయిన అన్ని గుర్తుంటాయి వాడికి. జరిగిపోయిన అన్ని, మీ చిన్నమ్మ ఎప్పుడు చచ్చిపోయిందో కూడా తెలుసు, ఎడ చచ్చిపోయిందో తెలుసు. అందుకనే నీ ఒంట్లోకి వచ్చి నేను మీ చిన్నమ్మనే అని చెప్తాడు. అంతే, జరిగిపోయిన సంగతులన్నీ తెలుసు వాడికి. మన పిల్లలు లేదా మన బంధువులు ఎడ చచ్చిపోయారో, ఏ సంగతి చచ్చిపోయి మొత్తం తెలుసు. భార్య వల్ల కదా చచ్చిపోయిందా, దూకేశారు నదిలో తట్టుకోలేక, అవమానం చచ్చిపోయి, నేను చచ్చిపోయి దాన్ని వదులుతానా, దాన్ని కూడా తీసుకుపోయిందాక, అందుకే దాని ఒంట్లోకి వచ్చా, దీన్ని చంపేస్తా. ఆయన చచ్చిపోయి ఎప్పుడో వెళ్ళిపోయాడు, పాతాళానికో పరలోకంకి వెళ్ళిపోయాడు. ఆయన చచ్చిపోయిన వాళ్ళు ఎవరు భూమి మీద ఉండరు. మానవ ఆత్మలు భూమి మీద ఉండే సమస్య లేదు. చనిపోయిన 2-3 నిమిషాల లోపలే దేవదూతలు వస్తే పైకి, సాతాను దూతలు వస్తే కిందకి, క్రింది లోకానికి దిగిపోతారు అంతే. పాపంలో ఉంటే ఇక్కడగా అయిపోద్ది. కానీ సైతంగా ఏం చేస్తాడంటే, దయ్యాలు కదా, ఇక జరిగిపోయిన తర్వాత బాగా గుర్తుంటాయి కాబట్టి ఒక మనిషి ఒంట్లోకి వచ్చి, నేను మీ చిన్నమ్మని, నేను మీ బాబాయిని, నేను మీ తాతని, సురేష్ని, రమణయ్యని, ఈ చెప్తే ఈ పది సైతాన్లు, సైతానులారా అబద్ధాలు చెప్తారు మీరు. సార్ మా ఇంటి పక్కనే రమణ చచ్చిపోయాడు సార్, రమణయ్య ఆయన పడుకున్నాడు సార్, రమణయ్య తలకాయ, ఎవరు రారు మన దగ్గరికి. సాతానుగాడే అలా పేరు మార్చుకొని వాడికి జరిగిపోయిన సంగతులు తెలుసు, జరగబోయే సంగతులు వాడికి తెలియనివాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఒక్కటి తెలుసు వాడికి, ఏదో ఒక రోజు నాకు ఖచ్చితంగా నరకాగ్నిగుండం సిద్ధంగా ఉంది, నా కొరకు ఆల్రెడీ చేసి పెట్టేస్తున్నాడు. ఎందుకంటే చూస్తా వాళ్ళ కింద పోతాలు ఆయన మొత్తం చూసుకొచ్చుకుంటాడు పోయి, రేపు నేను ఎక్కడ కాలాలా, ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా దేవుని బిడ్డలు ఈడ్చుకుపోవాలి నాతోటి అని వాడు ప్రయాసపడు. అమ్మా, దేవునితో పాటు ఆయన ప్రణాళికలు తెలిసిన ఏకైక వ్యక్తులు లేదా ఏకైక దేవదూతలు ఈ 4 జీవులు. కాబట్టి శరాపుల కన్నా, కెరూబుల కన్నా శక్తి కలిగిన దేవదూతలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అమ్మ సాల్లే అన్నారా, హల్లెలూయా అన్నారా? మూడో పాయింట్ ప్రార్థన చేసుకున్నాక, మూడో పాయింట్, ఈ 4 జీవులకి మరొక బాధ్యత ఇవ్వబడింది. అదే బాధ్యత అంటే సింహాసనాన్ని కాపలా కాసే బాధ్యత. సింహాసనాన్ని కాపలా కాసే బాధ్యత. బాడీ గార్డ్స్. ఎవరికి బాడీ గార్డ్స్? సింహాసనం మీద కూర్చున్న దేవునికి బాడీ గార్డ్స్. ఏమయ్యా పాస్టరా, మెంటల్ మాటలు చెప్పాక మాకు, దేవుడికి బాడీ గార్డ్స్ ఏంది? మనుషులకు బాడీ గార్డ్స్ ఉంటారు. ఎవరన్నా ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో, ఇటు దాడి చేస్తారేమో, కాల్ చేస్తారేమో, బాంబులు పెడతారేమో అని బాడీ గార్డులు. దేవుడికి బాడీ గార్డులు ఏంది? మెంటల్ మాట చెప్తాం మేము నమ్మో. ఈ మధ్యకాలంలో అమెరికాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఒక సభలో మాట్లాడుతూ ఉంటే కాల్చాడు ఒక అబ్బాయి, రేకుల మీదకి కాల్చాడు.
తల్లే తెలుసా, చూసి న్యూస్ చూసావా? చెవు బాగా చూడండి, ముఖం ఇట్టేగా ఉంటే దూసుకుపోయేది. అతను ఆ టయానికి అతను కాల్చినప్పుడు టక్కని ఇట్ట తిప్పాడు అనమాట. తల ఇట్ట దిప్పి మాట్లాడుతున్నప్పుడు ఇట్ట దూసుకుపోయింది, చెవులో నుంచి వెళ్ళిపోయింది, చెవులో నుంచి చీల్చుకొని వచ్చిందనమాట. టక్కన కింద కొంగేశాడు. నాకు బాగా ఆశ్చర్యం. అదేవిధంగా అమెరికా అధ్యక్షులు 5 మంది చచ్చిపోయారు, బుల్లెట్లతో కాల్చి 5 మంది చచ్చిపోయారు. ట్రంప్ గారిని దేవుడే కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ట్రంప్ని ఏమంటారు తెలుసా? ఈ నేటి తరపు కోరేష్ అంటారు. నేటి తరపు కోరేషు దేవుని చిత్తమును జరిగించువాడు అనమాట. యెరూషలేముని ఇజ్రాయేల్ దేశానికి రాజధానిగా ప్రకటించిన దమ్మున్నధిపతి అనమాట. ట్రంప్ గారు దిగారంటే మన సంగతి అయిపోద్ది, మన మీద కూడా లేస్తారు. కాబట్టి అమెరికాకి కొంతకాలం దేవుడు కృపణిస్తే మనం కూడా సువార్తలు చేసుకోవచ్చు. అమెరికా నుంచి లింక్ ఉంది మనకి. దేవుడు మహాదయ వల్ల బతికిచ్చాడు. చచ్చిపోయి ఉంటే అవుట్. ఇకన ఎలా తిరిగాడు అంతే. 8 బుల్లెట్లు పోయిన, 8 రౌండ్లు కాల్చాడంట, ఒక్క బుల్లెట్ తగలనీయకుండా. ఇతను తిరిగినప్పుడు బుల్లెట్లు వెళ్ళి వెంటనే వెళ్ళాయి. ఇక్కడి నుంచి వెళ్ళి నేరుగా అతని బాడీ గార్డ్కి తల్లోకి తీసుకెళ్ళిపోయి తల్లోకి వెళ్ళిపోయి చనిపోయాడు. అక్కడ చనిపోయాడు అంతే. చనిపోవాల్సింది ఈయన, కానీ ఆ బుల్లెట్ దూసుకుపోయి అతని తల్లోకి జొరబడింది. వెంటనే ఆ సౌండ్లిని బిల్డింగ్ల మీద పహారా కాస్తున్న సైనికులు కాల్చేశారంత. ఒకటే దెబ్బ పడిపోయాడు. అక్కడ చనిపోయాడు కాల్చిన అతను. అబ్బాయి 20 సంవత్సరాల అబ్బాయి. సరే, అది మనకెందుకులే. వాళ్ళకి సార్ బాడీ గార్డులు, వాళ్ళు పెట్టుకున్న బాడీ గార్డులు. దేవుడికి బాడీ గార్డులు ఎందుకు? దేవుడికి బాడీ గార్డులు ఎందుకో నేను వచ్చే వారం చెప్తాను మీకు. దేవునికి బాడీ గార్డులు ఎందుకో వచ్చే వారం చెప్తా. ఏందో ఇదే సీరియల్లాగా చెప్తుండవే మాకు. ఆ సీరియల్లాగా తర్వాయి భాగం, వచ్చే వారం తర్వాయి భాగంలాగా చెప్తున్నావు నువ్వా? బిడ్డలారా, వాళ్ళు ఎందుకు కాపలా కాస్తున్నారంటే అసలు దేవుని సింహాసనానికి లేదా దేవునికి కాపలా కాసే బాధ్యత, ఆ భాగ్యం ఇంకెవ్వరికి దక్కల. ఈ నలుగురు జీవులకే దేవుడు ఇచ్చాడు. బిడ్డలారా, వీళ్ళు ఎందుకు కాపలా కాస్తున్నారంటే చెప్పేస్తారమ్మా, మీరేసి ఫీల్ అవ్వద్దు, చెప్పేస్తారు. మీరు బాధపడుతున్నారు నా సార్ చూసి. ఎందుకు వాళ్ళు కాపలా కాస్తున్నారంటే అపవిత్రత కలిగిన దేవదూతలు కానీ, అపవిత్రత కలిగిన సాతానుగాడు కానీ సింహాసనానికి సమీపించకుండా కాపలా వీళ్ళు. ఆమె చెప్పండి గట్టిగా. ఎందుకంటే వాళ్ళకి ముందు ఏం జరగబోద్దో ఆల్రెడీ దేవుడు ఇచ్చేస్తున్నాడు అనమాట. ఆయన టైం వచ్చినప్పుడు వాడు వస్తాడని ముందుగానే వీళ్ళు కాసి AK-47 కాస్తారు వాడిని వచ్చేవాడిని. అపవిత్రత కానీ, పిలవబడని వారు కానీ ఎవరు కూడా సింహాసనాన్ని చేరకుండా వీళ్ళు కాపలా కాస్తున్నారు. కాపలా కాసే బాధ్యత ఇంకెవరికి లేదు, భాగ్యం ఎవరికి లేదు. కనుక వీళ్ళు శరాపుల కంటే, కెరూబుల కంటే మహాశక్తివంతమైన దేవదూతలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వది ఏంటంటే వీళ్ళు నిరంతరం దేవునికి పరిచర్య చేస్తున్నారు. బిడ్డ 4వది, వీళ్ళు నిరంతరం దేవునికి పరిచర్య, సాక్షాత్తు దేవునికే పరిచర్య, స్తుతి ఆరాధన పరిచర్య చేస్తున్నారు. గాన ప్రతిగానాలు మానక రాత్రి మగళ్ళు ఆయన కీర్తిస్తూ సింహాసనాన్ని కాపలా కాసుకుంటా, ఆయన ఆరాధించుకుంటా, ఆయనకి సెక్యూరిటీగా, ఆయన సింహాసనం అపవిత్రత అంటకుండా, ఆయన దగ్గరికి పిలవబడిన వారు ఎవరు రాకుండా దేవునికి సెక్యూరిటీ చూసుకుంటా. ఏమండి, త్రికాల సంగతులు గ్రహించగలిగిన కన్నులు లాంటి దేహాన్ని కలిగి మహిమ గల సింహాసనం దగ్గరలో నిలబడి ఆయన ప్రత్యక్షతని, మహిమని కన్నులారా చూస్తూ ప్రభువుని ఆరాధిస్తున్నారంటే దేవదూతలందరికంటే మిగులు శక్తివంతమైన దేవదూత అయి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన సముఖంలో పరిచర్య చేసే ధన్యత వీరికి తప్ప ఇంకెవరికి, పరలోకంలో వీళ్ళకి తప్ప ఇంకెవరికి దొరకలేదు బిడ్డ. వీళ్ళకే దొరికింది ఆయన సముఖంలో సేవ చేసే బాధ్యత. బిడ్డలారా, లాస్ట్ మాట ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 1వ వచనం, 3వ వచనం, 5వ వచనం, 7వ వచనంలో ఈ 4 జీవులు పిలుస్తున్నారు దేవదూతల్ని. ఉగ్రతను కుమ్మరించే 7 పాత్రలు కుమ్మరిస్తారన్నమాట. మనం చూస్తాం నెక్స్ట్. 7 పాత్రలు కుమ్మరించే దేవదూతల్ని. బిడ్డలారా, ఈ ఉగ్రతను కుమ్మరించే దూతల్ని పిలుస్తున్నారు. రమ్ము అని మొదటి జీవి చెప్పగా, మొదటి దేవదూత ఉగ్రత కుమ్మరిస్తాడు. రమ్ము అని రెండవ దూత చెప్పగా, ఇట్లా అంటే బాధ్యతలు ఇచ్చాడు దేవుడి నలుగురికి. మొదటి జీవి దేవదూత నువ్వు పిలు. 4 దూతలు పిలుస్తున్నారు. అంటే బాధ్యతలు కూడా అప్పగించబడ్డాయి. ఏ దేవదూతలకి లేని బాధ్యత ఈ దేవదూతలకి దేవుడు ఇచ్చాడు. కనుక శరాపుల కంటే, కెరూపుల కంటే మహిమగల దేవదూతలని మనం నిర్ధారించవచ్చు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ ధన్యత ఇంకెవరికి పరలోకంలో దొరకలేదు. లాస్ట్ మాట, పరిశుద్ధతలో అతి శ్రేష్ఠుడైన దేవాది దేవునికి అతి దగ్గరగా నిలిచి ఉండే భాగ్యం వీళ్ళు పొందుకున్నారంటే దేవదూతలందరికంటే అతి శ్రేష్టమైన పరిశుద్ధత కలిగి ఉన్నవారై ఉండవచ్చు.
అసలు ఎందుకు దేవుడి దగ్గరికి ఎవరు వెళ్ళలేరంటే ఆయన వంటి పరిశుద్ధత ఇంకెవరిలో లేదు కాబట్టి దగ్గర రానీడు. అటువంటి మహాపరిశుద్ధత కలిగిన దేవాతి దేవుని దగ్గరగా ఉండి ఆయన సేవిస్తున్నారంటే వీళ్ళు దేవదూతలందరికంటే ఎక్కువ పరిశుద్ధత కలిగి ఉంటే తప్ప ఆ భాగ్యం వీళ్ళకి దొరకదు. ఒక్క మాటలో చెప్పాలంటే బిడ్డరా ప్రార్థన చేసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే వీరు దేవుని చేత సృష్టించబడ్డారు. దేవుడు వీరిని సృష్టించేటప్పుడే మహామహిమ కలిగిన, మహత్తరమైన శక్తి కలిగిన, దివ్య దృష్టి కలిగిన, గొప్ప తలాంతులు కలిగిన దేవదూతలుగా దేవుడు వీరిని సృష్టించాడు. అంతే, ఒకటే మాట చెప్పాలంటే ప్రత్యేకంగా తన సింహాసనం దగ్గర కావలి ఉండి తనను ఆరాధించడానికే ప్రత్యేకంగా దేవుడు వీరిని సృష్టించుకున్నాడు. ఆమేనండి. జగనన్న తన చుట్టూ క్వాలిఫైడ్ బాడీ గార్డ్స్ని, వాళ్ళు ఏదో అంటారు, ఆ గన్మెన్ని క్వాలిఫైడ్ చూసుకొని సెలెక్ట్ చేసుకుంటారనమాట. మనుషులే సెలెక్ట్ చేసుకుంటేనే ఇన్ని చూస్తారు. ఇంక దేవాదేవుడు సెలెక్ట్ చేసుకుంటే నా దగ్గరుండి నా పనులు చూసుకోవాలంటే ఎంత పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళు చూసుకుంటాడు. కాబట్టి దేవుడే పనిగట్టుకొని మహాశక్తిని వాళ్ళకిచ్చి త్రికాల సంభవాలు గ్రహించగలిగే కృపనిచ్చి తన దగ్గరగా ఉండి పరిచర్య చేసే కృప వచ్చినట్లుగా పరిశుద్ధతతో వాళ్ళని సృష్టించాడు. కనుక వీళ్ళు శరాపులు కాదు, కెరూబులు కాదు, మహిమ కలిగిన, మహత్తరమైన శక్తి కలిగిన ప్రత్యేకమైన దేవదూతలు. జీవులు కాదు, దేవదూతలు అంతే. నలుగురు దేవదూతలు. వీరికి శక్తినిచ్చి తన కోసం దేవుడు సృష్టించుకున్నాడు. ఈ ప్రత్యేకమైన దేవదూతల్ని 4 జీవులుగా దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే సింహం ముఖం ఎందుకు పెట్టాడో, మనిషి ముఖం ఎందుకు పెట్టాడో, పక్షిరాజు ముఖం ఎందుకు పెట్టాడో, దూడ ముఖం ఎందుకు పెట్టాడో, ఆ దూడ ముఖాల్లో నుంచి మనం ఏమి నేర్చుకోవాలో, మనం ఎలా ఉండాలో మనకి ఏమి నేర్పిస్తున్నారో ఈ 4 జీవులు వచ్చే వారం తరువాయి భాగంలో మనం చూద్దాం. ప్రార్థన చేసుకునే ముందు ఒక ప్రశ్న దేవుడు మనం అడుగుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు. ఆ ప్రశ్నలు రాసుకోండి, ప్రార్థన చేద్దాం. ఇప్పుడు 4 జీవులు అనగా 4 దూతలు దేవుని సింహాసనానికి కాపలా కాస్తున్నారు. ఇప్పుడు మనం ఏంటంటే ఈ భూలోకంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ లేదా ఈ నామం, యేసు నామానికి అవమానం రాకుండా మనం కాపలా కాస్తున్నామా? వారిలాగా నీ అంతట నీవుగా దేవుని నామానికి అవమానం తేకుండా ఉండగలుగుతున్నావా? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని దేవుని నామానికి అవమానం రానివ్వకుండా కాపాడగలుగుతున్నావా? దేవుని నామానికి కాపలా కాస్తున్నావా? 2, వారు 4 దేవుని స్తుతిస్తూ ఆరాధన పరిచర్య, స్తుతి ఆరాధన సేవ చేస్తున్న వాళ్ళలాగా మనము దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నామా? దేవదూతలందరికంటే అతి శ్రేష్టమైన పరిశుద్ధత కలిగిన వారు దేవునికి దగ్గరగా ఉన్నట్టు నీవు నేను అతి శ్రేష్టమైన పరిశుద్ధత కొరకు ప్రాకులాడుతున్నామా? వారు దేవుని నిరంతరం ఆరాధిస్తూ ఉన్నట్లుగా నీవు నేను దేవుని నిరంతరం ఆరాధిస్తూ దేవుని కృతజ్ఞత చెప్తా దైవ సంబంధమైన మార్గాల్లో నడుస్తున్నామా? 4 జీవులు మనల్ని అడుగుతున్నాయి ఈ రోజున. మేము చేస్తున్నాం దేవునికి మహామహిమగల పరిచర్య. భూలోకంలో ఉన్న విశ్వాసులారా, హోలీ జడ్జి విశ్వాసులారా, దేవునికి అవమానం రాకుండా మీరు ప్రవర్తిస్తున్నారా? మీరే అవమానం తెస్తున్నారా? లేకపోతే జాగ్రత్త కాపాడుతున్నారా? నామాన్ని కాపాడుతున్నారా? ఎవరైనా మీ దేవుని పరిచర్య మాలాగా పరిచర్య చేస్తున్నారా? స్తుతి ఆరాధన పరిచయం చేస్తున్నారా? మందిరం చిమ్మతున్నారా? మందిరం నీటి పెట్టుకుంటున్నారా? దేవుని కొరకు పరిగెత్తుతున్నారా? సువార్త కలుసుకుంటున్నారా? ఆదివారం 3 ఆరాధన పరిగెత్తుతున్నారా? నా దేవుని గడుపుతున్నారా? మాలా కష్టపడుతున్నారా? మేము పరిశుద్ధంగా బ్రతుకుతున్నట్టు మీరు దేవుని కోసం అతి పరిశుద్ధమైన భక్తి కోసం ప్రాకులాడుతున్నారా? మేము దేవుని ఆరాధిస్తున్నట్టు మీరు ఆరాధిస్తున్నారా అని 4 జీవులు, 4 దూతలు లేదా 4 దూతలు మనల్ని అడుగుతున్న ఈ ప్రశ్నలకి ఏం జవాబు చెప్తారో మీరే దేవుడితో జవాబు చెప్పుకోండి. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. 4 జీవుల వలె, 4 దూతల వలె మహామహిమగల కృపలోనికి దేవుడు మనల్ని కూడా నడిపించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.